response from you guys. I hope everyone is okay with English, or you want me to talk in Telugu, which is familiar with you all, because I hope that we have some joiners from other states as well. Telugu. No, sir, Telugu. Everyone is okay with Telugu, guys? Yes, Telugu sir. andar okay ma? Okay, sir. Okay. So Telugu ఏంటంటే మీకు కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఆల్ రైట్, ఫైన్. సో లైక్ ఇంతకు ముందు నా మేనేజర్ ప్రశాంత్ మాట్లాడేటప్పుడు సైబర్ టాక్ అంటే ఏంటనేది దాని మీద క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. ఎవరో ఒక పర్సన్ ఆన్సర్ ఇచ్చారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, బట్ ఫ్రాంక్లీగా చెప్పాలంటే సైబర్ టాక్ ఈస్ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ విచ్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ బై మీ. మీరు ఎక్కడ కూడా ఇండియా వైడ్ తీసుకోండి, ఎక్కడ కూడా ఇలాంటి కాన్సెప్ట్ నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు ఇలా చేయలేదని నేను అనుకుంటున్నాను. బట్ ఐ హోప్ సో. సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ వచ్చేసి సైబర్ వరల్డ్. ఇది మనం జనరల్గా వరల్డ్ని మనం ఎప్పుడైతే ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తున్నాం దాన్ని మనం సైబర్ వరల్డ్ అనేది పిలుస్తున్నాం. సో సైబర్ అంటే ఇప్పుడు మనం పర్టికులర్గా స్పెసిఫిక్ చేయలేం, బికాస్ ఈ వరల్డ్లో చాలా ఉన్నాయండి రకాలు. దెర్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్స్ ఆర్ దేర్. అసలు ఇది ఉందా, అది లేదా, అసలు ఇది ఉంటే బాగుంటుందా, అది లేకపోతే బాగుంటుందా అని మనం ఏం చెప్పలేం. సో అందుకే ఏంటంటే సైబర్ ఈస్ కనెక్టెడ్ విత్ ఎవ్రీథింగ్, లైక్ సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, వాట్ ఎవర్ ఇఫ్ యూ టేక్. ఓకే, సో సైబర్ అనే కాన్సెప్ట్ నేను ఎందుకు తీసుకున్నానంటే ఓవరాల్ అన్ని మనం తీసుకుంటున్నాం దీంట్లో. టాక్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ ఇంటరాక్టింగ్ ఈచ్ అదర్. ఆల్ రైట్, సో ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ యూ ఆల్. సో యూ పీపుల్ ఆర్ ఆల్సో ఇంటరాక్టింగ్ విత్ మీ. నాకేం తెలుసు నేను మీతో షేర్ చేస్తున్నాను, మీకేం తెలుసు మీరు అందరితో షేర్ చేస్తున్నారు నాతో పాటు. సో ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ అవర్ సెల్ఫ్. ఇక్కడ సైబర్ టాక్ అంటే ఏంటంటే ఇది ఉట్టి నాకు ఉపయోగించేది కాదు, సైటెక్ ల్యాబ్స్ కి పనికి వచ్చేది కూడా కాదు. ఇది ఏంటంటే మనకు అందరికీ పనికి వచ్చేది. అంటే మనం ఏంటి, మన స్టేటస్ ఏంటో తెలుసుకోవడానికి, టు బిల్డ్ అవర్ సెల్ఫ్. సో దట్ ఈస్ హౌ ఐ కేమ్ అప్ విత్ ద కాన్సెప్ట్ కాల్ సైబర్ టాక్. సో ఇంతకు ముందు ఒక అబ్బాయి ఎవరు అంటున్నారు, ఓకే, అతను అన్నట్టుగా ఇంటరాక్షన్స్ ఉండొచ్చు, ఓకే, కొత్త సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అప్డేట్స్ ఉండొచ్చు, కొత్త క్రైమ్స్ గురించి ఉండొచ్చు, ఓకే, ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, సెమినార్స్ ఉండొచ్చు, వర్క్షాప్స్ ఉండొచ్చు. సో ఇలా చాలా రకరకాలు ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ మనం తీసుకుంటే పర్టికులర్గా మనం స్పెసిఫై చేయలేమండి. సో ఎమర్జింగ్ టెక్నాలజీస్, కెన్ యూ లిస్ట్ అవుట్ సమ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్? కొన్ని లిస్ట్ అవుట్ చేయండి. ఏఐఎంఎల్, డీప్ లెర్నింగ్, IoT, okay, Internet of Things, blockchains, Sir, cloud computing, data science, big data. చూసారా, ఎప్పుడైతే నేను ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి మీకు క్వశ్చన్ రేజ్ చేస్తానో ఎంతమంది ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. ఇది కాకుండా మనకు తెలియని కూడా ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనం ఏమనుకుంటామంటే ఇదే ఉన్నాయి అనుకుంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొత్త టెక్నాలజీ కాదు గైస్, ఇవంతా చాలా పాత టెక్నాలజీ. కాకపోతే ఇప్పుడు మనం దీన్ని మనం డిప్లాయ్ చేసుకున్నాం, మన లైఫ్ స్టైల్లో డిప్లాయ్ చేసేసుకొని దాని బేసిస్ మీద మనం ప్రాజెక్ట్స్ అనేది డెవలప్ చేస్తున్నాం. ఈ టెక్నాలజీ ఆల్రెడీ కంప్యూటర్ సైంటిస్టులు వాడారనమాట. సో కంప్యూటర్ సైంటిస్టులు ఆల్రెడీ శాటిలైట్స్ కోసం అక్కడిక్కడ కొన్ని ప్లేసెస్లలో వాడడం జరిగింది. కాకపోతే ఈ టెక్నాలజీ వచ్చేసి ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది. సో అందుకే ఈ టెక్నాలజీ పబ్లిక్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు మనం వాడుతున్నాం ఈ టెక్నాలజీని. సో ఓవరాల్గా మీరు ఎక్కడైనా ఈ టెక్నాలజీని తీసుకుంటే దీన్ని ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళు ఎవరు మరి ఇంతకు? Who can protect this technology, emerging technologies? cyber experts, cyber analysts. Cyber experts చేయొచ్చు, సైబర్ అనలిస్ట్ అనొచ్చు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అనొచ్చు, సైబర్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అనొచ్చు, వాట్ ఎవర్. బట్ ఓన్లీ ఏ సైబర్ ఎక్స్పర్ట్ కెన్ గివ్ సెక్యూరిటీ టు ఆల్ దీస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ప్రొఫెషనల్ ఉన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్ ఉన్నారు. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ అవేర్ ఆఫ్ నాట్. ఫ్యూచర్లో అప్కమింగ్ డేస్లో వచ్చేసి ప్రతి ఐటీ క్యాండిడేట్ షుడ్ బి సర్టిఫైడ్ సైబర్ ఎక్స్పర్ట్, లేకుంటే మీకు జాబ్స్ అనేది దొరకవు. సపోజ్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మీరు బ్లాక్ చైన్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మీరు ఎక్కడైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, మీకు జాబ్ దొరికింది, లాస్ట్ అండ్ ఫైనల్లో మీకు సైబర్ సెక్యూరిటీ మీద సర్టిఫికేషన్ లేకపోతే మీకు జాబ్ ఇవ్వరండి. ఈవెన్ దో యువర్ ప్రొఫైల్ ఈస్ గుడ్, యువర్ ప్రొఫైల్ విల్ బి రిజెక్టెడ్. బికాస్ ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, ఒక 100 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్కి తీసుకున్నా కూడా, సపోజ్ ఇఫ్ యూ టేక్ 10 మెంబర్స్ ఓన్లీ, దాంట్లో ఒక పర్సన్ మిస్టేక్ చేస్తే మిగతా 9 మెంబర్స్కి ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకే ఏంటంటే
మీరు ఏ ప్రొఫెషన్లో వెళ్ళినా కూడా మీరు ఒక సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ మీరు లేరు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేశారు, ప్రోగ్రామ్ డెవలప్ చేసిన తర్వాత మీరు మార్కెట్ లాంచ్ చేశారు, దాన్ని మార్కెట్ లాంచ్ చేసిన తర్వాత హ్యాకర్స్ దాన్ని అటాక్ చేసి మీ ప్రోగ్రామింగ్ మొత్తం కూడా స్పాయిల్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే మీ ప్రోడక్ట్ అనేది హ్యూజ్ లాస్ అవుతుంది మార్కెట్లో. మీరు ఎంతో కోట్లలో ఇన్వెస్ట్ చేసిన ప్రాజెక్ట్ అనేది ఎవరో ఒక అటాకర్ అటాక్ చేయంగానే పూర్తిగా లాస్ అనేది అవ్వడం జరుగుతుంది. సో అందుకే ఏంటంటే ఆ కోడ్ని ప్రొటెక్ట్ చేయాలంటే మళ్ళీ మీరు ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ది అడ్వైస్, ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాల్సిందే. ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోకపోయినా కూడా మీ ప్రోగ్రామ్ అనేది అప్రూవల్ అవ్వడం జరగదు. ఐఓ సర్టిఫికేషన్ తీసుకోవాలా, ఓకే, అసెస్మెంట్ రిపోర్ట్స్ జనరేట్ చేయాలా, పెనిట్రేషన్ టెస్టింగ్ చేయాలా, ఇలా రకరకాల ఇవి ఏది కూడా ఒక రోబో మీరు తయారు చేస్తారు, యూ హ్యావ్ బిల్డర్ రోబో, బట్ మీ రోబో అసలు సెక్యూర్ ఉందా లేదా అనేది సర్టిఫైడ్ చేసేది ఒక సైబర్ ఎక్స్పర్ట్ మాత్రమే. ఎందుకంటే ప్రతి డివైస్ ఇవాళ ఏంటంటే ఇంటర్నెట్ తోటి కనెక్టెడ్ ఉంటుంది. ఎవ్రీ డివైస్ ఈస్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్. సో వెన్ యూఆర్ కనెక్టింగ్ దట్ డివైస్ టు పర్టికులర్ ఇంటర్నెట్, యువర్ డివైసెస్ ఈస్ బికమింగ్ మోర్ వల్నరబుల్. మీ డివైస్ అనేది ఎక్కువ వల్నరబుల్ అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే డేటా బ్రీచ్ అవ్వడం కానీ, మొబైల్ ఫోన్స్ హ్యాక్ అవ్వడం కానీ, కంప్యూటర్స్ హ్యాక్ అవ్వడం కానీ, ఇలాంటి చాలా చాలా డ్రాబ్యాక్స్ జరుగుతున్నాయి. సో మనము సైబర్ అని మాట్లాడితే చాలా పెద్ద సముద్రం లాంటి సబ్జెక్ట్ అండి. ఇది ఏదో చిన్న వాగు లేక్ కాదు, ఇది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది ఒక సైబర్ ఎక్స్పర్ట్స్, దే ఆర్ ఈక్వల్ టు డాక్టర్స్, సైంటిస్ట్, ఓకే, అండ్ సైబర్ క్రిమినల్స్ అండ్ ఎక్స్పర్ట్స్, ప్రోగ్రామర్స్. సో వీళ్ళందరూ ఏంటంటే ఒకటే స్ట్రాటజీస్ మెయింటైన్ చేస్తారనమాట. ఎక్కడైనా సరే కొద్దిగా మీరు అప్డేట్ అవ్వలేదు అనుకోండి, మీరు అవుట్డేటెడ్ అయినట్టే. సో మిమ్మల్ని ఓవర్టేక్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇక్కడ మనం ఈ మీటింగ్లో తీసుకుంటే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారంట, నాకు తెలీదు. ఆయన కొంత ఐటీ ఎంప్లాయీస్ కూడా జాయిన్ అయ్యారు. ఎక్కడ చూసినా కూడా నాకు తెలిసినంత వరకు మీకు ఎక్కువ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండకపోవచ్చు సైబర్ సెక్యూరిటీలో. లేకపోవడంతో ఇవాళ మనకి ఈ క్రైమ్స్ అనేది జరిగిపోతున్నాయి. ఎందుకు మీ దగ్గర నాలెడ్జ్ రావట్లేదంటే మీకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక, మాలాంటి ఎక్స్పర్ట్స్ మీతో ఇంటరాక్ట్ అవ్వలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ బిజీ షెడ్యూల్స్ ఉండడంతో. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు. మీరు ఎక్కడ వెళ్ళినా ఒక కోర్స్ చేయాలన్నా డబ్బులు పే చేసుకొని ఎటువంటి నాలెడ్జ్ గెయిన్ చేయలేక డబ్బుల్ని వేస్ట్ చేసుకుంటున్నారు. మళ్ళీ పేరెంట్స్ డబ్బులు ఎక్కడైనా బెస్ట్ ఇన్స్టిట్యూట్ దొరికిన తర్వాత పే చేయమని చెప్తే వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. కాలేజెస్లలో కూడా మనకి కరికులంలో తీసుకుంటే సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది, కానీ అక్కడ కూడా మనకి ఫ్యాకల్టీ లేరు టీచ్ చేయడానికి. ఎక్కడ చూసినా కూడా మ్యాన్ పవర్ అనేది చాలా చాలా తక్కువ ఉన్నది. సైబర్ ఎక్స్పర్ట్స్, మాలాంటి సైబర్ ఎక్స్పర్ట్స్ ఒక కాలేజ్ ఉండొచ్చు, ఒక యూనివర్సిటీ లెవెల్లో వర్క్ చేయమంటే వాళ్ళు వర్క్ చేయరు. బికాస్ ఎవ్రీ వన్ ఓన్ దేర్ కంపెనీ. ప్రతి వాళ్ళకు కూడా కంపెనీస్ ఉన్నాయి. దే నెవర్ వాంట్ టు బి ఎంప్లాయ్ అండర్ ఎనీ ఆర్గనైజేషన్ అండ్ దే ఆర్ ఆక్యుపైడ్ విత్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, దే ఆర్ ఆక్యుపైడ్ విత్ కార్పొరేట్ ప్రాజెక్ట్స్. సో దే ఆర్ ఆక్యుపైడ్ విత్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి బిజీగా ఉంటున్నారు. సో అందుకే ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేరు అండ్ మీరు ఎక్స్పర్ట్ని కలవలేరు. ఒక ఎక్స్పర్ట్ తోటి ఏదైనా ఒక డిస్కస్ చేయాలని కూడా మీరు డిస్కస్ చేయలేరు. కాకపోతే ఈ సైబర్ టాక్ అనేది ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ గ్రూప్లో చాలా మంది ఉన్నారనుకుంటా, నాకు తెలిసి చాలా మంది రకరకాల క్వైరీస్ అనేది రేస్ చేస్తున్నారు. నేను దానికి ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తున్నాను. నేను ఇస్ ఇట్ ఆర్ నాట్, ఆర్ యూ గెటింగ్ రిప్లైస్ ఫ్రమ్ మీ ఆర్ నాట్ ఇన్ ద గ్రూప్? సో నార్మల్గా ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ ఎప్పుడు కూడా ఇలా అంటే రెస్పాన్స్ అనేది ఇవ్వడు అసలు. కాకపోతే నేను ఎందుకు వస్తున్నానంటే, బికాస్ ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్ పెయిన్ ఏంటో నాకు తెలుసు, నేను రియలైజ్ అవుతున్నాను. బికాస్ ఆ స్టేజ్లో నేను ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాను, నాకు కూడా ఎటువంటి కెరియర్ గైడెన్స్ లేకుండా నేను ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాను నేను. సో నేను సెల్ఫ్గా బిల్డ్ చేసుకొని ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత ఐ వాంట్ టు బిల్డ్ ఏ బిగ్ సైబర్ వారియర్ టీమ్ ఫర్ ఇండియన్. కంప్లీట్ మన కంట్రీకి ఒక సైబర్ వారియర్ టీమ్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాను. బికాస్ వీఆర్ కమింగ్ అప్ విత్ సమ్ న్యూ కాన్సెప్ట్స్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్. సో ఫ్రాంక్లీగా చెప్పాలంటే మా దగ్గర కూడా పెద్ద మ్యాన్ పవర్ లేదండి. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ వస్తుంటారు, దాంట్లో బెస్ట్ స్టూడెంట్స్ మేము తీసుకుంటాం, మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్ వేరే కంపెనీస్కి పంపించేస్తాం. ట్రైన్ అయిన తర్వాత ఓవరాల్గా తీసుకుంటే మీకు ఎలా అయితే ప్రాపర్ గైడెన్స్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారో, మీ కాలేజ్ ఉండొచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, సేమ్ అదే విధంగా మా దగ్గర కూడా ప్రాపర్ మ్యాన్ పవర్ లేదు అసలు. ఓకే, ప్రాపర్ మ్యాన్ పవర్ లేదు. ఇన్వెస్టిగేషన్స్లో ఉండొచ్చు, ఎక్కడైనా ట్రైనింగ్స్ కోసం ఉండొచ్చు, ఎక్కడైనా ఫీల్డ్ మీద వెళ్ళడం ఉండొచ్చు, పోలీస్ అకాడమీస్ ఉండొచ్చు. మా దగ్గర కూడా మ్యాన్ పవర్ లేక ప్రతిదీ కూడా నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను నేను. సో నాకు కూడా ఎవరికి కెరియర్ గైడెన్స్ ఇవ్వలేదు కాబట్టి
బట్ స్టిల్ ఏదో నాకు కొంతమంది ప్రొఫెషనల్ హ్యాకర్స్ తోటి కనెక్షన్స్ ఉండడం తోటి, అంటే లైక్ ఫ్రమ్ గ్రూప్స్ అండ్ ఫారమ్స్ నుంచి సైబర్ ఎక్స్పర్ట్స్ తోటి కనెక్షన్ ఉండడం తోటి ఐఎమ్ ఏబుల్ టు బిల్డ్ మై సెల్ఫ్. బట్ ప్రతి ఒక్కరు కూడా ఇలా బిల్డ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా చాలా కష్టం. బికాజ్ చాలా మందికి టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలన్నా మీకు టెన్షనే. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి మనకు తెలీదు. వాడు అసలు మనల్ని సపోర్ట్ చేస్తాడో హార్మ్ చేస్తాడో మనకు తెలీదు. మీరు ఒక ఎక్స్పర్ట్ తోటి ఇంటరాక్ట్ అవుతుంటే వాడు మీ కంప్యూటర్ని హ్యాక్ చేసేసి మీ కంప్యూటర్ని క్రైమ్ కమిట్ చేయడానికి కూడా వాడే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్ గా మీరు ఎవరితోటి కూడా ఇంటరాక్ట్ అయినా కూడా మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది చాలా చాలా ఉన్నాయి. సో గూగుల్ ఈజ్ దేర్, ఓకే, యూట్యూబ్ ఈజ్ దేర్, సో మెనీ గ్రూప్స్ ఆర్ దేర్, ఫారమ్స్ ఆర్ దేర్. బట్ మీరు ఎవరితోటి ఇంటరాక్ట్ అవ్వాలన్నా కూడా మీరు లైఫ్ రిస్క్ తీసుకోవాల్సిందే. అంటే మీరు బిల్డ్ చేసుకోవాలండి. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఏ గుడ్ కెరియర్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, యూ హ్యావ్ టు టేక్ రిస్క్ బై ఇంటరాక్టింగ్ విత్ స్ట్రేంజర్స్. బట్ ఇక్కడ ఏంటంటే సైబర్ టాక్ లో అలా కాదు. సందీప్ ముదల్కర్ నేను ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్, మీరు డైరెక్ట్ నాతోటి ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆల్రెడీ మీకు నా గురించి తెలుసు, నాకు ఖచ్చితంగా కాన్ఫిడెంట్ ఉంది. మీరు నన్ను చూసి ఏం భయపడరు. నా వర్క్ అంతా మీకు తెలుసు. హీఈస్ వెల్ నోన్ ఎక్స్పర్ట్ విత్ ద వర్కింగ్ ఫర్ ది ఇండియన్ ఏజెన్సీస్. సో ఏంటంటే మీరు ఏది ఉన్నా కూడా మీరు ఓపెన్ గా నాతోటి డిస్కస్ చేసుకోవచ్చు ప్రతి విషయంలో కూడా. అంటే ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ యూ ఆల్ స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్, హూఎవర్ ఇట్ క్యాన్ బి. ఓకే, ఒక చిన్న బేబీ నుంచి ఒక సీనియర్ సిటిజన్ వరకు కూడా మనం తీసుకోవచ్చు, ఒక పేరెంట్ కూడా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ సైబర్ టాక్ అనే కాన్సెప్ట్ తోటి మీరు అందరు కూడా నాతోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఎడిషన్ అండి. సో ఇలా మనకి రెగ్యులర్ గా మీటప్స్ జరుగుతూనే ఉంటాయి. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. మీరు కూడా వన్ ఆఫ్ ది వాలంటీర్ ఉండొచ్చు సైబర్ టీమ్ కి. ఓకే, బికాస్ వీఆర్ ప్లానింగ్ ఇన్ ఎ వెరీ బిగ్ ఎక్స్పాన్షన్ లెవెల్. చాలా హై లెవెల్లో నేను ప్లాన్ చేస్తున్నాను సైబర్ టాక్ అనే కాన్సెప్ట్ తోటి. నాట్ ఓన్లీ విత్ యూ ఆల్, విత్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. సో దాంట్లో మీ సపోర్ట్ కూడా కావాలా, మీరు కూడా ముందు రావాలా. మేమున్నాం మీకు ఎలా బిల్డ్ చేయాలా, అసలు వాట్ ఈస్ వాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం నేనున్నాను. ప్రతి విషయంలో కూడా మీకు అన్ని విధాలుగా, నాట్ ఓన్లీ విత్ ఎడ్యుకేషన్ పార్ట్. ఇఫ్ యు ఆర్ విక్టిమ్ ఆఫ్ సైబర్ క్రైమ్, మీకు ఎవరైనా హరాస్మెంట్ చేసినా, మీకు ఇలా జరిగింది అలా జరిగిందని తెలిసినా కూడా మీరు ఎవరికి అడగాలనో తెలియని పరిస్థితులు ఉంటారు కాబట్టి మీరు నాతో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. వీ హ్యావ్ ఎ గ్రూప్, యూ కెన్ డిస్కస్ ఓవర్ దేర్. నా పర్సనల్ నంబర్ కూడా మీతో నేను షేర్ చేస్తాను. మీ పర్సనల్ కూడా నాకు మెసేజెస్ పెట్టచ్చు. సో ఇలా మనకి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఒకసారి ఈ ప్రెజెంటేషన్ మీరు జస్ట్ ఒక 2 slides ప్రెజెంటేషన్ నేను జస్ట్ డిజైన్ చేశాను నేను. సో లెట్ మీ షేర్ దట్. Okay, is it visible? Yes, sir. Yes, sir. Okay. First of all, ఈ logo design చేసిన candidate, I don't remember his name. I'm sorry for that. Easy is here. Prashant, what is his name? Prashant, what is his name? ఎవరమ్మా ఈ లోగో డిజైన్ చేసింది? ఉన్నారు ఇక్కడ లైన్ లో ఉన్నారా? Or in this meetup? Okay, might be he's there or not, but అతనైతే మన సైబర్ టాక్ గ్రూప్ లో ఉన్నారండి. ఇది జస్ట్ రీసెంట్ గా 2-3 days బ్యాక్ ఈ లోగో అనేది డిజైన్ చేయడం జరిగింది. నేను దీన్ని ఫైనల్ గా యాక్సెప్ట్ చేశాను. సో నాకైతే బాగా నచ్చింది. ఓకే, ఇఫ్ ఎనీ ఇన్పుట్స్ యూ వుడ్ లైక్ టు గివ్, యూ కెన్ గివ్. స్టిల్ ఇట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. చేంజెస్ చేయాలంటే నేను మళ్ళీ కూడా చేంజెస్ చేయొచ్చు. బట్ దిస్ ఈస్ హౌ ద సైబర్ టాక్ లోగో విల్ బి అవర్ బ్రాండ్. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనం ఎక్స్ప్లోర్ చేస్తాము. మీ దగ్గర ఎటువంటి నాలెడ్జ్ ఉన్నా మీరు షేర్ చేసుకోవచ్చు అందరితోటి కూడా. అండ్ మీరు షేర్ చేసినటువంటి నాలెడ్జ్ని వీ కెన్ డూ సమ్ రీసెర్చ్ ఆన్ దట్, అండ్ దట్ ఈస్ హౌ వీ కెన్ టేక్ ఇట్ టు ది ఇన్నోవేషన్. సో మెయిన్ హైలైట్స్ మనం తీసుకుంటే సైబర్ టాక్ హైలైట్స్ ఏంటంటే, ఒక స్టూడెంట్ నార్మల్గా 10th class కంప్లీట్ అయిన తర్వాత కానీ, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కానీ చాలామంది ఏంటంటే సైబర్ సెక్యూరిటీలో రావాలని అనుకుంటుంటారు. కొంతమంది ఏంటంటే చాలా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి, అసలు నేను ఏ ఎమర్జింగ్ టెక్నాలజీని ఐఓటీ సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే బ్లాక్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలా, డేటా సైన్స్ సెలెక్ట్ చేసుకోవాలా. ఒక స్టూడెంట్కి తెలీదు. అంటే హూ హ్యాస్ కంప్లీటెడ్ ఇస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అండ్ ఎవరైతే బీటెక్లో వెళ్తున్నారో, సో ఏంటంటే చాలా మందికి అడుగుతాడు పాపం ఆ స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళాలా, ఎవరికి అడగాల. చాలా మంది రకరకాలుగా చెప్తారు. అసలు నేను ఇది తీసుకుంటే నా లైఫ్ బాగుంటుంది, అది తీసుకుంటే లైఫ్ బాగుంటుందా అనేసి ఒక డొమైన్ అనేది అతను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది.
సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తీసుకోవచ్చు, డేటా సైన్స్ కూడా తీసుకోవచ్చు. మళ్ళీ ఒక డొమైన్ అయిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాలేజ్లో అడ్మిషన్ దొరుకుతుంది. అడ్మిషన్ దొరికిన తర్వాత మీకు మళ్ళీ సబ్జెక్ట్స్ టీచ్ చేసి చేయటం ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉంటారో వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. సో దాని ద్వారా ఏంటంటే అతనికి ఇంట్రెస్ట్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అతని మైండ్ సెట్ నుంచి. సో ఇక్కడ ఏంటంటే అసలు కెరియర్ ఆపర్చునిటీస్ ఏది ఉన్నాయి, ఏది తీసుకోవాలా ఏది అనేది అర్థం కాక, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది హైలైట్ విచ్ కమ్స్ అండర్ సైబర్ టాక్. సో ఎలా కెరియర్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి ఏంటనేది. నెక్స్ట్ ఇంటర్న్షిప్స్. చాలా మంది ఏంటంటే యూనివర్సిటీస్ లెవెల్లో ఇఫ్ యూ టేక్ జేఎన్టీయూ, రీసెంట్లీ జేఎన్టీయూ ఏం చెప్పిందంటే ప్రతి స్టూడెంట్ కూడా ఇంటర్న్షిప్ చేయాల్సిందే ఏదో ఒక ఆర్గనైజేషన్ చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్స్ కావాలంటే ఎవరు ఇవ్వరు. ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్. మీరు ఒక కంపెనీకి వెళ్ళిన తర్వాత ఇంటర్న్షిప్ కోసం అప్లై చేసిన తర్వాత కూడా మీ దగ్గర స్కిల్స్ లేకపోతే మీకు ఎవరు కూడా ఇంటర్న్షిప్స్ ఇవ్వడం జరగదు. బికాస్ ఒక ఆర్గనైజేషన్ మీరు వెళ్తున్నారంటే ఇంటర్న్షిప్ చేయడానికి యువర్ కన్సిడర్ ఎస్ అ బగ్. అంటే మీకు ఎటువంటి నాలెడ్జ్ లేదు కదండి, మీరు కంపెనీకి వస్తున్నారు ఇంటర్న్షిప్ చేయడానికి. మీరు పొరపాటు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, దెర్ ఇస్ అ హ్యూజ్ లాస్ టు ది కంపెనీ. కంపెనీకి థ్రెట్ ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో అందుకే ఏంటంటే కంపెనీ రిస్క్ తీసుకోదు. ఒక నాలెడ్జ్ లేని క్యాండిడేట్ ని మనం ఎట్లా తీసుకుంటాం సైబర్ సెక్యూరిటీలో, ఇట్స్ డేంజరస్ అని చెప్పేసి కన్సిడర్ చేస్తారనమాట. అందుకే మీ ప్రొఫైల్స్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వరు. సో మీకు ఏంటంటే ఇంటర్న్షిప్స్ అనేది దొరకవు. మరి ఎలా సార్ మాకు ఇంటర్న్షిప్స్ కావాలంటే ఎలా అంటే మీరు దానికి సంబంధించినటువంటి కొన్ని కోర్సెస్ ఆల్రెడీ చేసి ఉండాలా, అప్పుడు మీకు ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీస్ అనేది మనకు దొరకడం జరుగుతాయి అనమాట. సో మన దగ్గర కూడా కొన్ని ఇంటర్న్షిప్స్ అనేది ఆపర్చునిటీస్ మా కంపెనీలో కూడా మనం ప్రొవైడ్ చేస్తుంటాం, బట్ చాలా రేర్ కేసులో ఉంటాయి. సో ఎందుకంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఫర్ ది స్టూడెంట్. ఒకసారి మీరు కోర్స్ తీసుకుంటారు, ఒక స్ట్రీమ్ సిఎస్ డేటా సైన్స్ బ్లాక్ చైన్స్ తీసుకుంటారు, అక్కడ మీకు ఫ్యాకల్టీ సపోర్ట్ చేయలేని పరిస్థితులు ఉంటారు. మళ్ళీ దాని తర్వాత మీరు బయట ఇన్స్టిట్యూట్స్కి వెళ్తారు, మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాలనుకుంటారు. ఎక్కడ చూసినా కూడా మీకు నాలెడ్జ్ అనేది కరెక్ట్ నాలెడ్జ్ మీకు దొరకదండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అండ్ విచ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద హైలైట్స్ ఆఫ్ ఇంటర్న్షిప్. దట్ మీన్స్ మీరు ఒక సైబర్ టాక్ టీమ్ అయ్యారంటే మీకు మేము ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఐ విల్ ప్రొవైడ్ ఇంటర్న్షిప్స్ టు యూ. ఇట్ క్యాన్ మీన్ మై కంపెనీ ఆర్ ఇట్ క్యాన్ మీన్ అదర్ కంపెనీ. మీ దగ్గర స్కిల్స్ లేకపోతే వీ విల్ గివ్ యూ వెరీ గుడ్ స్కిల్స్ హౌ యూ క్యాన్ గెట్ ఏ ఇంటర్న్షిప్. మేము మీకు మంచి ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇప్పటి నుంచి ఏంటంటే ఇంటర్న్షిప్స్ దొరకవనేసి ఆలోచనలు ఉండకూడదు. సో ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ టు గెట్ ఇంటర్న్షిప్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంతకుముందు అన్నట్టుగా కోర్సెస్. అంటే ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎప్పుడైతే బీటెక్లో వెళ్తాడో డిగ్రీలో వెళ్తాడో అతనికి ఏ కోర్సు ఏ ఎమర్జింగ్ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోవాలని అతను తెలీదు. సో ఇంతకుముందు అన్నట్టుగా వాళ్ళ కజిన్ బ్రదర్స్కి అడగడం కానీ, ఆల్రెడీ ఐటీ ఎంప్లాయీస్కి అడగడం కానీ, కొంతమంది ప్రొఫెషనల్స్ అడగడం కానీ, మీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ని అడగడం కానీ ఇలాంటివి జరుగుతాయి అనమాట. కానీ ఇక్కడ కూడా మనం తీసుకుంటే ఏ కోర్స్ తీసుకున్నా కూడా మళ్ళీ మీరు బయట ఏదో ఒక కోర్స్ చేయాల్సిందే. యూ షుడ్ డూ సమ్ కోర్సెస్. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, కొంతమంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారు. మీ కాలేజ్లో కూడా జావా నేర్పిస్తారు మీకు. కానీ జావా అనేది మీకు కావాల్సిన విధంగా కాలేజ్లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం. మళ్ళీ మీరు ఏం చేస్తారు, అగైన్ యూ విల్ గో అవుట్ సైడ్ ఇన్ ద ఇన్స్టిట్యూట్స్, బయట ఏదో ఇన్స్టిట్యూట్స్లో వెళ్ళి మీరు మళ్ళీ జావా నేర్చుకుంటారు. అవునా కదా? సో అక్కడ ఏమవుతుందంటే మీరు మళ్ళీ ప్రైవేట్లోనే మీరు డిపెండ్ అవుతారు. అంటే మీ కాలేజ్ కరికులం కాకుండా మీరు మళ్ళీ బయట వెళ్ళి జావా నేర్చుకుంటున్నారు అనమాట. మీకు ఎప్పుడైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో మీరు జావా నేర్చుకుంటారో అప్పుడే మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా నాలెడ్జ్ అనేది వస్తుంది. అసలు ప్రోగ్రామ్ ఎలా రాస్తారు, అసలు స్టాక్స్ ఎలా డెవలప్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు కరెక్ట్గా పిక్చర్ అనేది తెలుస్తుంది అనమాట. మీరు కాలేజెస్లో తీసుకుంటే చాలా బేసిక్ లెవెల్లోనే మనకు చెప్తారు. ఆ రొటీన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అది ప్రోగ్రామ్స్ అందరు బట్టి కొట్టేస్తారు. మళ్ళీ అదే మీకు ఎగ్జామ్లు వస్తాయి, మళ్ళీ అదే ఎగ్జామ్లో మీరు రాసేస్తారు, మీరు పాస్ అయిపోతారు. కానీ మీరు ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికి మీకు జావా మీద ఇంటర్వ్యూ తీసుకుంటే మీరు ఆన్సర్స్ ఇవ్వలేని పరిస్థితి. సో చాలా మంది ఏం చేస్తున్నారు, బీటెక్ థర్డ్ ఇయర్ అయిపోగానే, ఫోర్త్ ఇయర్ అయిపోగానే మళ్ళీ బయట ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదండి, దిల్షుక్ నగర్లో ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అమీర్పేట ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, అక్కడ మళ్ళీ మీరు జావా కోర్స్ తీసుకుంటున్నారు. సో అది ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మీరు థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వచ్చేసిందంటే మీకు చాలా కష్టం ఇంకా కోర్స్ చేయాలంటే. బికాస్ మీకు ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, మళ్ళీ మనం జాబ్ చేయాలా, ఫైనాన్షియల్ వీక్ ఉంటుంది, జాబ్ దొరకదు, మళ్ళీ కోర్స్ చేయాలంటే టైం వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ 6-7 months అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే కోర్సెస్ ఎలా అనేది మనం బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో మళ్ళీ మీరు థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వరకు రాకూడదు. సో యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ కోర్సెస్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. నాట్ ఓన్లీ ఇన్ సైబర్ సెక్యూరిటీ,
మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తీసుకోండి, డేటా సైన్స్, మీరు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, మీరు ఏదైతే బెస్ట్ డొమైన్ సెలెక్ట్ చేసుకున్నారో ఏ డొమైన్ కూడా మీరు తీసుకున్నా కూడా ఆ కోర్స్ అనేది మీరు కాలేజ్ మీద డిపెండ్ అవ్వకుండా మీరు సెల్ఫ్గా బయట ఎక్కడైనా ఖచ్చితంగా చేయాల్సిందే. మళ్ళీ చేయాలంటే ఎక్కడ చేయాలి నేను, విచ్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్, అదొక పెద్ద ప్రాబ్లం. సో ఓవరాల్గా తీసుకుంటే ఎక్కడ చూసినా కూడా కోర్సెస్ తెలిసిన తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూట్ని ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఇన్స్టిట్యూట్స్ కూడా మనకి ఎక్కడ కూడా దొరకవు, అదొక వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్. సో దట్ ఆల్సో విల్ బి కవర్డ్ ఇన్ అండర్ ద కోర్సెస్ ఆఫ్ సైబర్టెక్. సో మనం ఏంటంటే ఇవి హైలైట్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ ఒక 1 hour ఫస్ట్ ఎడిషన్లో వచ్చేసి వి విల్ టాక్ అబౌట్ కెరియర్, ఎలా కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు అని. సో ఇన్ సెకండ్ ఎడిషన్ వి విల్ గో విత్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, అంటే ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి. థర్డ్ ఎడిషన్లో వచ్చేసి మనం కోర్సెస్ గురించి ఇన్డెప్త్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పానండి మీకు, అంటే ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఏ ఇన్స్టిట్యూట్లో చేస్తే బాగుంటుంది, ఎలాంటి సర్టిఫికేట్స్ చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేయాలి. బికాస్ దిస్ ఈస్ జస్ట్ ఏ కోఆర్డినేషన్, అంటే ఐఎమ్ మేకింగ్ యూ మోర్ క్లియర్ దట్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సైబర్ టాక్, దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేయదలుచుకోలేను, బికాస్ అది చాలా లెంగ్తీగా అయిపోతుంది అనమాట. ఐ హోప్ దట్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్ రైట్. Yes, sir. సో దట్ ఈస్ వాట్. Yes, sir. సో మనం తర్వాత మళ్ళీ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి సార్, మరి నేను ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది సార్ మరి నేను ఈ కోర్స్ చేస్తే నాకు జాబ్ వస్తుందా, సర్టిఫికేషన్ ఎక్కడ చేయాలా, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసామనుకోండి మన ఇంటరాక్షన్ అనేది చాలా లెంగ్త్ అవుతుంది, ఇంకా మీరు నాతో మాట్లాడలేదు. సో దట్ ఈస్ వన్. సో ఇంకా అలానే చాలా మంది ఏంటంటే వర్క్షాప్స్ అండ్ సెమినార్స్, ఇప్పుడు మీరు కొంతమంది ఇక్కడ బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు, మీ కాలేజెస్లో కూడా కరికులంలో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్స్ ఇలా ఉంటాయి. సో మీ కాలేజ్లో వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటారండి బీటెక్ స్టూడెంట్స్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్? నో సార్. Yes, sir. నార్మల్ టాపిక్స్ డిస్కస్ చేస్తారు కానీ Yes, sir. అంటే ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ మీద వర్క్ షాప్స్ అని చెప్పేసి ఓకే లేదు sir. కొందరు ఎక్స్పర్ట్స్ ని ఇన్వైట్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఇన్వైట్ చేయాలంటే మీ కాంటాక్ట్స్ దొరకవు, రైట్ ఇన్ఫర్మేషన్స్. అంటే ఒక ఫ్యాకల్టీ తీసుకోండి మీరు, ఇప్పుడు ఎవరిని పిలవాలి, ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ కావాలా స్టూడెంట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాలేజ్ ఏంటంటే కరికులం ఉంటుంది, సబ్జెక్ట్ ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు, థియరిటికల్ ఉంటుంది, కానీ స్టూడెంట్కి ప్రాపర్ నాలెడ్జ్ రాకపోవడంతో కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వర్క్షాప్స్ ప్లాన్ చేయండి, బయట నుంచి ఎవరైనా ఎక్స్పర్ట్స్ని పిలవండి, ఒక 2 days వర్క్షాప్ 3 days వర్క్షాప్ పెట్టండి అని చెప్పేసి అంటారు. ఎవరు, మీ ప్రిన్సిపాల్ ఉండొచ్చు, మీ డైరెక్టర్స్ ఉండొచ్చు, బోర్డ్ మీటింగ్స్ జరుగుతాయి కదా, అప్పుడు చెప్తారనమాట. అప్పుడు అది ఏంటంటే ఆ టాస్క్ ఎవరికి అసైన్ చేస్తారు, హెచ్ఓడికి అసైన్ చేస్తారు. హెచ్ఓడి ఏం చేయాలా, మార్కెట్లో ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉన్నారా, ఓకే చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఈ ఎక్స్పర్ట్ని పిలిస్తే మన స్టూడెంట్స్కి రీచ్ అవుతుందా, ఈ ఎక్స్పర్ట్కి అసలు ఇతను ఎక్స్పర్ట్ అని చెప్తున్నాడు, అసలు ఇతనికి రియల్గా నాలెడ్జ్ అసలు ఉందా, ఇతను ఒకవేళ మన కాలేజ్కి వస్తే వర్క్షాప్ కండక్ట్ చేస్తే హైలైట్ అంటే సక్సెస్ అవుతుందా, లేకుంటే ఫ్లాప్ చేసి వెళ్ళిపోతాడా. మళ్ళీ వీడు కూడా సైబర్ ఎక్స్పర్ట్ అని చెప్తాడు, మళ్ళీ వీడు కూడా థియరీ చెప్పిపోతే స్టూడెంట్స్కి సాటిస్ఫాక్షన్ అవ్వరు. ఎందుకంటే స్టూడెంట్ 500 రూపీస్ 3 days వర్క్షాప్కి, 2 days వర్క్షాప్కి 1000 రూపీస్ అని 1500 రూపీస్ అనేది పే చేస్తారు మీరు కాలేజెస్లో. సో ఇక్కడ కూడా ఏంటంటే కొంతమంది ఫ్యాకల్టీస్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరో ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఇలా ఎవరికైనా వర్క్షాప్ కండక్ట్ చేయాలనుకుంటే మనం కండక్ట్ చేయొచ్చు, ఎవరైనా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళ ప్రొఫైల్స్ తీసుకురండి, హెచ్ఓడితో మేము మీటింగ్ పెట్టేసి మేము వర్క్షాప్ కండక్ట్ చేస్తామని చెప్పి స్టూడెంట్స్ కూడా చెప్తారు. సో ఓవరాల్గా మనం తీసుకుంటే ఎక్కడ చూసినా కూడా మీకు ఎక్స్పర్ట్స్ దొరకడం చాలా చాలా కష్టం. ఒక కాలేజ్కి ఇన్వైట్ చేయాలంటే, ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని పిలవాలంటే, మీ కాలేజ్కి పిలవాలన్నా, వర్క్షాప్ కండక్ట్ చేయడానికి, ఒక సెమినార్ కండక్ట్ చేయడానికి కూడా ఒక ఎక్స్పర్ట్ని పిలవాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం కావాలా, కరెక్ట్ ఎక్స్పర్ట్ కాంటాక్ట్ కావాలా. ఈ కాంటాక్ట్ దొరకడం కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాస్క్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి సందీప్ ముదల్కర్ ఇప్పుడు మీతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతున్నాడు కాబట్టి మీరు ఏంటంటే మీరు కాలేజ్కి వెళ్ళి, మేడం ఇలా సందీప్ ముదల్కర్ ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు మేడం, బాగుంది, సో వీ విల్ ఇన్వైట్ హిమ్ అని చెప్పేసి మీకు ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ కాంటాక్ట్ మీ దగ్గర ఉంటుంది అనమాట. సో దెన్ యూ కెన్ స్టార్ట్ ఇన్వైటింగ్ మీ. ఓకే, ఐ హోప్ యూ గాట్ మై పాయింట్ రైట్. ఎస్ సార్. సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏంటంటే డైలమాలో ఉన్నారు మీరు అందరు కూడా. సందీప్ అనే వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా చేస్తున్నారు మేడం, కొంత స్టూడెంట్స్ కూడా ఇంటర్న్షిప్స్ అక్కడ కూడా ఇప్పిస్తున్నారు, సో మనం అతన్ని ఇన్వైట్ చేద్దాం మేడం అని చెప్పేసి మీరు మాట్లాడేసి నాకు కాంటాక్ట్ చేశారనుకోండి, ఐ విల్ షేర్ మై ప్రొఫైల్ విత్ యూ అండ్ యూ కెన్ టాక్ టు యువర్ హెచ్ఓడి విల్ కాల్ బ్యాక్ టు మీ, నాకు కాల్ చేస్తారు, దెన్ మేము వాళ్ళతో మాట్లాడి అకార్డింగ్లీ మనం ఏంటంటే ఒక వర్క్షాప్స్ అనేది కండక్ట్ చేస్తాం అనమాట. సో వర్క్షాప్ ఎవరైతే ఇనిషియేట్ తీసుకున్నారో he will be acted one of the person from the Sytech labs. Okay, so one of the volunteer గా ఉంటారు అనమాట మీరు, and you will be highlighted in the
వర్క్షాప్. సో అలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఉండొచ్చు, వర్క్షాప్స్ కూడా ఉండొచ్చు. మీరు ఇంకా సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు మార్కెట్లో. ఓకే, ఇఫ్ యూ ఫీల్ ఐఎమ్ గుడ్ దెన్ యూ కెన్ ఇన్వైట్ మీ టు యర్ క్యాంపస్. సో మీరు మీ క్యాంపస్ కి మీరు ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే సార్ నేను మా కాలేజ్ ఇన్వైట్ చేస్తాను సార్, నాకు హెల్ప్ చేయండి సార్ అది అంటే. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ బి క్రియేటెడ్ టు దట్ క్యాండిడేట్. సో అక్కడ ఏంటంటే ఒక కాలేజ్కి బెనిఫిట్ అవుతుంది, మిగతా స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ అవుతాయి, అండ్ మీ ఫ్యాకల్టీ కూడా మంచి పేరు వస్తుంది. కరెక్ట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ వచ్చాడు కాబట్టి, ప్రాపర్ నాలెడ్జ్ షేర్ చేసి వెళ్ళాడు కాబట్టి వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఒక స్టూడెంట్ ఎవరైతే తెచ్చాడో అతను కూడా మంచి పేరు అనేది రావడం జరుగుతుంది. సో అలా మనకి ఇక్కడ వర్క్షాప్స్ అండ్ సెమినార్స్ లో కూడా మీకు ఎటువంటి కన్ఫ్యూజన్స్ అనేది ఉండవు. సపోజ్ సందీప్ సార్ మీరు సైబర్ లో ఎక్స్పర్ట్ ఉన్నారు సార్, మాకు ఎవరన్నా మిషన్ లెర్నింగ్ మీద మాకు ఒక ఎక్స్పర్ట్ కావాలి సార్ అడిగారు అనుకోండి, ఐ విల్ గివ్ యూ ది కాంటాక్ట్. సార్ మాకు ఇట్లా ఒక 3 days వర్క్షాప్ మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మేము కాలేజ్లో కండక్ట్ చేయాలనుకుంటున్నాం, కొద్దిగా మీకు సపోర్ట్ కావాలి సార్, ఎవరైనా ఎక్స్పర్ట్ కాంటాక్ట్ ఉంటే ఇవ్వండి సార్ అంటే ఐ విల్ గివ్ యూ ది కాంటాక్ట్. డేటా సైన్స్ వాళ్ళ కాంటాక్ట్ ఇస్తాం. సో బికాస్ యాజ్ అన్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ఐఎమ్ కనెక్టెడ్ టు ఆల్ ఎక్స్పర్ట్స్ అక్రాస్ ఇండియా. నాకు చాలా మంచి కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఐ విల్ గివ్ యూ ది గుడ్ కాంటాక్ట్ సో దట్ యూ కెన్ ఇన్వైట్ హిమ్. ఉట్టి సైబర్ సెక్యూరిటీ అంటే ఉట్టి నన్ను ఇన్వైట్ చేయడం మాత్రమే కాదు, మీరు వేరే వాళ్ళు కూడా ఉంటారు. ఎలక్ట్రానిక్స్ లో రోబోటిక్స్ ఉంటాయి, ఇప్పుడు ఈసీ వాళ్ళు ట్రిపుల్ వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మీకు ఒక రోబోటిక్స్ ఎక్స్పర్ట్ కావాలి వర్క్షాప్ కండక్ట్ చేయడానికి, మీరు నాకు జస్ట్ కాంటాక్ట్ చేయండి, ఐ విల్ గివ్ యూ ది నంబర్, యూ కెన్ ఇన్వైట్ హిమ్ అండ్ యూ కండక్ట్ ఎ వర్క్షాప్ ఆన్ రోబోటిక్స్. సో అలా మనకి చాలా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్షాప్స్ అని మనము కండక్ట్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ దట్ యూ గాట్ మై పాయింట్ రైట్. Yes, sir. So that is how the concept of workshops and seminars which comes under cyber talk again. నెక్స్ట్ వచ్చేసి అవేర్నెస్. ఇక అవేర్నెస్ అయితే మనం పెద్ద చెప్పాల్సిన అవసరం లేదండి. అవేర్నెస్ ఈజ్ అ గుడ్ మెడిసిన్ ఐ కెన్ సే టు ఆల్ ద సైబర్ బీస్ట్. సైబర్ బీస్ట్ అంటే మనము. బీస్ట్ అంటే ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీస్ట్? బీస్ట్ ఈజ్ అ డెవిల్. బీస్ట్ అంటే దయ్యం అనమాట. మనం ప్రతిరోజు కూడా ఫోన్లు వాడుతున్నారు, కంప్యూటర్స్ వాడుతున్నాం, వీఆర్ అడిక్టెడ్ టు ఇంటర్నెట్. సో వీఆర్ ఏ డెవిల్స్ టు ది ఇంటర్నెట్ యాక్చువల్లీ. మనమే అక్కడ బీస్ట్ అంటే మనమే. సో మనము రోజు ప్రతిదీ రకరకాల యాక్టివిటీస్ మనం ఫోన్లో చేస్తున్నాము, కంప్యూటర్లో చేస్తున్నాము, అండ్ ఇంటర్నెట్లో తెలుసో తెలియక మనం క్లిక్ చేస్తున్నాము. దాని ద్వారా మన ఫోన్లు హ్యాక్ అయిపోతున్నాయి, మన కంప్యూటర్స్ హ్యాక్ అయిపోతున్నాయి, మన ఇంటర్నెట్స్ హ్యాక్ అవుతున్నాయి. సో ఎందుకు హ్యాక్ అవుతున్నాయి అంటే మీకు ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం ద్వారా. యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ స్కిల్స్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ వెన్ యూర్ బ్రౌజింగ్ ఇంటర్నెట్. మీరు ఇంటర్నెట్ వాడేటప్పుడు మీరు ఎలా వాడాలో మీకు తెలియకపోవడం తోటి ఏమవుతుందంటే మీ ఫోన్లు హ్యాక్ అయిపోతున్నాయి, మీరు విక్టిమ్స్ అవుతున్నారు. దాని ద్వారా ఏంటంటే చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు, తెలియక బాధపడుతున్నారు, ఫోటోలు మార్ఫింగ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అవేర్నెస్ సెషన్ కావాలా, ఓకే సార్ మాకు ఒక అవేర్నెస్ సెషన్ కావాలి సార్, మా కాలేజ్ వాళ్ళకి కావాలా, ఆన్లైన్ సెషన్ కావాలి సార్, సందీప్ సార్ మీరు కొద్దిగా తీసుకోండి అని చెప్పేసి మాకు రిక్వెస్ట్ చేశారనుకోండి, మీరు అక్కడ ఆన్లైన్ సెషన్ పెట్టుకోండి. లేదంటే మీ కాలేజ్కి రమ్మంటే మేము మీ కాలేజ్కి వస్తాను, లేకుంటే నా మేనేజర్ వస్తాడు, ప్రశాంత్ ఉన్నాడు, we will come and conduct one awareness program for free of cost. ఎటువంటి ఛార్జెస్ లేవు. నార్మల్గా మీరు ఒక ఎక్స్పర్ట్ని బయట నుంచి ఎక్కడైనా పిలవండి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి, వాడు ఏంటంటే మినిమం మీకు 10,000, 15,000, 20,000 ఖచ్చితంగా ఛార్జ్ చేస్తాడు. హీ విల్ ఛార్జ్ ఎట్ ఎనీ కాస్ట్. నో వన్ విల్ కమ్ ఫర్ ఫ్రీ. బట్ హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ దట్ సపోజ్ మీరు సందీప్ సార్ని మీరు ఇన్వైట్ చేయాలి, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలనుకుంటున్నాను, ఐ విల్ బి దేర్. సపోజ్ నేను రాని పరిస్థితులు ఉన్నాను, ఐ విల్ సెండ్ మై మేనేజర్, సార్ మీరు రాకపోతే మీరు ఆన్లైన్ అనేది తీసుకోండి అని చెప్తే ఆన్లైన్ తీసుకుంటాను నేను. సో అలా మనం ఏంటంటే అవేర్నెస్ సెషన్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మనం కండక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్ క్యాన్ బి ఇన్ ఇంటర్మీడియట్ కాలేజ్, స్కూల్స్ ఆర్ డిగ్రీ, ఆర్ ఇట్ క్యాన్ బి బీటెక్ కాలేజెస్ ఆల్సో. సపోజ్ మీకు అవేర్నెస్ బాగా నచ్చింది, సో మీరు ఇంకెక్కడైనా కండక్ట్ చేయించుకోవాలనుకుంటున్నారు, సో యూ క్యాన్ షేర్ మై కాంటాక్ట్ విత్ దెమ్ అండ్ దే కెన్ ఇన్వైట్ మీ టు దర్ క్యాంపస్. సో ఓవరాల్గా ఏంటంటే మీ ద్వారా, మీ అందరి ద్వారా నేను వచ్చి అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసి మీ అందరినీ ప్రొటెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ యూ అవేర్ అబౌట్ ఆల్ ద సైబర్ అటాక్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ స్టైల్. సో దిస్ సైబర్ టాక్ విల్ హెల్ప్ us to interact with many people. That is how the awareness can be elaborated among we all. Got my point? The concept of awareness. అర్థమైందండి అవేర్నెస్ కాన్సెప్ట్ ఏంటనేది అసలు? ఎస్ సార్ అర్థమైంది. సో ఇప్పుడు
సో మీరు ఇప్పుడు ఏదైనా సరే మీరు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవాలంటే ప్రశాంత్ ఈస్ దేర్, యూ హ్యావ్ హిస్ నంబర్. సో మీరు దాంతో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి టాక్స్ ఆన్ సైబర్. ఇప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. టాక్స్ ఆన్ సైబర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము పోలీస్ డిపార్ట్మెంట్లో మనం తీసుకున్నాం అనుకోండి, చాలా అటాక్స్ జరుగుతుంటాయండి. మన అటాక్స్ జరిగిన తర్వాత విక్టిమ్ అవుతాడు వాడు పోలీస్ ఆఫీసర్ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి. పోలీస్ ఆఫీసర్ ఏంటంటే ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ దొంగ ఎక్కడున్నాడు ఐడెంటిఫై చేస్తాడు, దాని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాడు, అతనికి జైలుకి పంపించడం జరుగుతుంది. సో ఈ సైబర్ అటాక్స్ ఎలా ఉన్నాయంటే ఇట్స్ వెరీ వెరీ టఫ్ టు డైజెస్ట్. చాలా చాలా కష్టం అండి. ఈ అటాక్స్ ని స్టాప్ చేయాలంటే మనకు చాలా చాలా కష్టం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త అటాక్స్ మనకి జరుగుతున్నాయి. ఎవరైనా చెప్పొచ్చా లేటెస్ట్ అటాక్ ఇప్పుడు సైబర్ అటాక్ ఏదైతే జరుగుతుందో మార్కెట్ లో? డస్ ఎనీవన్ నోస్ విచ్ ఇస్ ద లేటెస్ట్ అటాక్ హ్యాపెనింగ్ ఇన్ మార్కెట్? మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్. ఓకే, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ ఇన్ ద సెన్స్ దట్ ఈస్ అ వెరీ హై టెక్నికల్ వర్డ్. సో మన నార్మల్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్ కి అర్థమయ్యే విధంగా చెప్పండి మీరు. ఫిషింగ్ క్రైమ్స్ జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్స్. నార్మల్లీ మనీ తీసుకుంటున్నారు సార్. ఓకే, వీడియో కాల్ చేసేసి మనీ డిమాండ్ చేస్తున్నారు అంటున్నారు ఒకతను. ఓకే, అండ్ మార్ఫింగ్ ది ఫోటోస్, లోన్ యాప్స్. ఓకే, ఇది కూడా పాతది అయిపోయిందండి. ఈ ఫోటోలు మార్ఫింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా పాతగా అయిపోయింది. లేటెస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం నడుస్తుంది కొత్తగా? honeypots is also very old. Deepfakes. Sir, మీకు morphing, you're converting your photographs into videos, that is also very old. Inka broken access control. Okay, somewhat you are near to. Inka దే ఆర్ సార్ వాళ్ళు వచ్చేసి యాక్చువల్ గా ఎలా అంటే మీకు గిఫ్ట్ వచ్చింది, వచ్చింది మీరు మమ్మల్ని కలవచ్చు అని డబ్బులు లాగానే గీస్తారు సార్ యాక్చువల్ గా రీసెంట్. ఓకే, ఫైన్, ఆల్రైట్. See, when I'm talking about talks on cyber, అంటే సైబర్ గురించి ఎప్పుడైతే మనం టాక్ చేస్తున్నామో మీరు చాలా రకరకాల ఇంట్రెస్టింగ్ ఇన్పుట్స్ ఇచ్చారు. కొన్ని దాంట్లో పాతవి కూడా ఉన్నాయి, కొన్ని కొత్తవి కూడా ఉన్నాయి. ఇప్పుడు నాకు అడిగితే మీరు సార్ కొత్తగా ఏముంది సార్ అని నాకు అడిగితే నేనేం చెప్తాను తెలుసా? యూ జస్ట్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. అంటే సార్ ఎట్లా అప్డేట్ అవ్వగలుగుతున్నారు, మనం ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు అనేది మీరు ఇక్కడనే క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు అడిగితే ఏంటంటే సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ సెండింగ్ సమ్ మెసేజెస్ ఆన్ వాట్సాప్. ర్యాండమ్ గా నంబర్స్ తీసుకొని మెసేజ్ చేసి మీరు ఈ కంపెనీకి ఇంత రేటింగ్ ఇవ్వండి, మీకు ఇంత అమౌంట్ వస్తుంది, 120 రూపీస్ వస్తాయని చెప్పేసి వస్తున్నారు. విన్నారా దీని గురించి ఎవరైనా? yes sir I got that message. ఇది ఇప్పుడు కొత్తగా వస్తుందా పాతది? ఇది న్యూ వర్షన్. దిస్ ఇస్ ద న్యూ క్రైమ్. మీరు ఇంత 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి, ఈ కంపెనీకి ఇంత రేటింగ్ ఇవ్వండి, ఆ కంపెనీకి ఇంత రేటింగ్ ఇవ్వండి, మీకు మేము 60 రూపీస్ పే చేస్తాం, 120 రూపీస్ పే చేస్తాము, మీకు 200 రూపీస్ పే చేస్తాం అని చెప్పేసి మీ ద్వారా రేటింగ్స్ ఇప్పిస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ నేను రీసెంట్ గా ఎవరో గ్రూప్ లో కూడా షేర్ చేశారు దాని గురించి. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది కొత్తగా జరిగే సైబర్ క్రైమ్ కాబట్టి నాకు మాత్రమే తెలుసు, ఇప్పుడు సొసైటీలో ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కొంతమంది మైండ్ లో బ్లింక్ అయింది. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే ఇది కొత్తగా వచ్చిన క్రైమ్ అని చెప్పేసి ఇప్పుడు సార్లు కూడా ఇక్కడ ఆలోచిస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఓకే, ఇప్పుడు సందీప్ సార్ చెప్తున్నాడు అంటే అరే ఇట్లాంటి క్రైమ్ వస్తుందంటే మనకి కేసులు వచ్చినాయి మనకని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కొలీగ్స్ తోటి డిస్కస్ చేస్తారు. అవును సార్ నేను వచ్చింది ఏదో ఇట్లా రేటింగ్ ఇవ్వమంటే ఇచ్చిందంట సార్, వాడు అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు పోయినాయి అంటే 10,000 పోయినాయి అని చెప్పేసి వచ్చి రిపోర్ట్ చేస్తారు సార్ అని చెప్పేసి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కొత్త అటాక్స్ అప్డేట్స్ అనేది ఎవరికి రావట్లేదు, ఎవరికి తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్ ఉండొచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండొచ్చు, అంటే ఒక మదర్ ఫాదర్ ఉండొచ్చు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఉండొచ్చు, ఎవరు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇలా రేటింగ్స్ ఇవ్వండి అని చెప్పేసి పనికిరాని లింకులు పంపించి మీతోటి రేటింగ్లు ఇప్పించేసుకొని మీకు డబ్బులు పంపిస్తా, మీ ఫోన్ పే నంబర్ ఇవ్వండి, గూగుల్ పే నంబర్ ఇవ్వండి అని చెప్పేసి 30 రూపీస్ 40 రూపీస్ పంపించే దగ్గర మీ అకౌంట్కి వెళ్ళి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి చాలా మంది అలర్ట్ అయ్యారు. ఇప్పుడు తెలియని వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఇప్పుడు అచ్చా ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు మీకు చాలా మంది అలర్ట్ అయ్యారు. ఇప్పుడు మీకు ఇలాంటి మెసేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీ మైండ్ లో ఎవరు వస్తుంది, అరే సందీప్ సార్ అప్పుడు మీటింగ్ లో చెప్పాడు కదా ఇలా వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి, క్లిక్ చేయండి అని చెప్పేసి అప్పుడు మీరు క్లిక్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇలాంటివి వస్తే మీకు మెసేజెస్ చెయ్యరు. దట్ మీన్స్ మీకు ఒక అవేర్నెస్ అనేది అవగాహన క్రియేట్ అయింది.
ఇప్పుడు నేను ఎక్స్పర్ట్ కాబట్టి నేను ఎప్పటికప్పుడు పెడితే నేను చాలా బిజీగా ఉంటాను కాబట్టి కొన్ని క్రైమ్స్ నాకు కూడా తెలియదు ఏం వస్తుంది అనేది. కొంతమంది మాకు పోలీస్ ఆఫీసర్స్ కాల్ చేసి సందీప్ సార్ మాకు ఇలాంటి క్రైమ్ వచ్చింది సార్, మేము ఏం చేయాలా, ఏంటి సార్ ఒకసారి క్రైమ్ చెప్పండి అంటే అది సార్ నాతో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సార్ ఇలా విక్టిమ్ చెప్తున్నాడు సార్ అదేంటే అరే అవునా సార్ నేను కూడా వినలేదు సార్, కొత్త ఉంది నాకు కూడా, నేను నాకు ఇండియన్ వైడ్ నుంచి ఎక్కడ కూడా నాకు దీని గురించి రాలేదు నాకు అసలు ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటారు. అప్పుడు ఏంటంటే ఆ సార్ ద్వారా నేను అవేర్ అవుతున్నాను, అచ్చా ఇలాంటి కొత్త క్రైమ్ జరిగిందా అని చెప్పేసి నాకు తెలుస్తుంది అనమాట. అలా ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఇప్పుడు స్టూడెంట్ కొత్త క్రైమ్ తెలుస్తుంది. కొత్త క్రైమ్ తెలిసిన తర్వాత ఇప్పుడు యాజ్ ఎ స్టూడెంట్ అతను అందరికీ అవేర్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరో ఒక అవినాష్ అని తీసుకుందాం మనం, ఆయనకు ఏదో ఒక మెసేజ్ వచ్చింది ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి అతను అలర్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆ అవినాష్ అనే రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకోవాలా, మొత్తం సొసైటీని అలర్ట్ చేయాలని. హీ హ్యాస్ టు అలర్ట్ హోల్ సొసైటీ సో దట్ ఆ సొసైటీని ఎప్పుడైతే తను అలర్ట్ చేస్తాడో అప్పుడు ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం అలర్ట్గా ఉంటారు, అమ్మా ఇలా జరుగుతుందంటే మనం జాగ్రత్తగా ఉండాలా అని చెప్పేసి అవినాష్ చెప్పడంతో నాకు జరిగింది, మంచిగా జరిగింది నాకు. అదే అవినాష్ చెప్పకపోతే నేను లాస్ అయిపోతుండే, నా అకౌంట్లోకి ₹1,00,000 పోయే అవకాశాలు ఉంటుండే, ఒక 50,000 పోయే ఉంటుండే. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ అని అతను డైరెక్ట్ చెప్పకపోయినా నా మనసులో చెప్పుకుంటాడు. అంటే అవినాష్ ఈస్ ప్రొటెక్టింగ్ హోల్ సొసైటీ బై స్ప్రెడింగ్ అవేర్నెస్ అబౌట్ ద న్యూ క్రైమ్. అండర్స్టూడ్ ద పాయింట్ హియర్? సో ఏంటంటే చాలా రకరకాల క్రైమ్స్ మనకి జరుగుతున్నాయి కానీ ఎవరి దగ్గర కూడా ప్రాపర్ అప్డేట్ లేదు. అది సందీప్ సార్ దగ్గర కూడా ఉండకపోవచ్చు, అది ప్రశాంత్ దగ్గర ఉండకపోవచ్చు, ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉండకపోవచ్చు, ఒక స్టూడెంట్ దగ్గర ఉండకపోవచ్చు. కానీ ఒక స్టూడెంట్ ఒక క్యాండిడేట్ అంటే ఒక యూజర్ అలర్ట్ చేయడం తోటి ఒక ఆఫీసర్ అలర్ట్ అయిపోతాడు, ఒక ఎక్స్పర్ట్ అలర్ట్ అయిపోతాడు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అలర్ట్ అయిపోతాడు. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవ్వడం తోటి ఏంటంటే హీ క్యాన్ ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ సైబర్ క్రైమ్స్. సో ఇవాళ వచ్చేసి నాకు ఒక మెసేజ్ వచ్చిందండి, లెట్ మీ ఓపెన్ ఇట్. I don't know whether it will be visible to you or not. Okay, so just see this. Is my screen is visible? Kanpistundandi? Text is visible? Yes, sir. No, sir. Clarity. Now? No, sir. Sir, no clarity. One second. My camera is visible? Yes, sir. Visible. Yes, sir. Once again, I guess. Okay. My camera is here, right? Right. Okay. ఇప్పుడు చూడండి. Sir, I am in trouble. They are asking money. Yes, sir. Yes, sir. Visible. Sir, visible, sir. Yes, sir. Visible, sir. So Yes, sir. That's from attacker. సో ఇంకేం చెప్పాడైనా? Sir, 2,000. 2,000 రూపీస్ అడుగుతున్నారు సార్. ఇంకా మళ్ళీ మనం అలానే చూస్తే ఇఫ్ యు గో డౌన్ ఈస్ ఫ్రమ్ సిక్కిం అంటాం, ఇక్కడ అదే రాశాడైనా. సో 2,000 రూపీస్ ఇవ్వండి, లేకుంటే మీ ఫొటోస్ మేము మార్ఫింగ్ చేసేసి న్యూడ్ గా క్రియేట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించేస్తాం అది అని చెప్పేసి ఏదో బుల్షిట్ మెసేజ్ పంపించాడు ఆయనకి. Yes, sir. ఇప్పుడు ఈయనకు చూడండి, ఈయన పరిస్థితి ఎట్లుంటదంటే రాత్రి పగలు ఆయనకు నిద్ర ఉండదు, ఇక మనశ్శాంతి ఉండదు, ఏం చేయాలని అర్థం Yes, కాదు, sir. ఏ ఫోటో ఎవరు పోతుందో తెలియదు, అతను ఎవరు చెప్పుకోలేడు. సో ఒక ఎక్స్పర్ట్ నేను ఉన్నాను కాబట్టి, అతను నాతో ఫేస్బుక్ లో ఉన్నాడు కాబట్టి నాకు ఆయనకు పంపిస్తే నేను ఆయనకు రిప్లై ఇచ్చాను. చూసారా రిప్లై ఇచ్చానా లేదు నేను? Yes, sir. అదే మీరు ఒక Yes, sir. ఎక్స్పర్ట్ ని మీరు ఇలా మెసేజ్ పెడితే మీకు అంత ఈజీ రిప్లై వస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ No, sir. No, sir. They unable to reply. దే నెవర్ రిప్లై ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళు ఎక్కువ యాక్టివ్ ఉండరు. సో వాళ్ళు ఒకవేళ వచ్చినా కూడా పట్టించుకోరు, ఇగ్నోర్ చేస్తారు. సో ఏంటంటే ఆ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఇక కొంచెం నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి ఐ కెన్ రియలైజ్ దట్ పెయిన్. ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి అందుకే నేను ప్రతి ఒక్కరితో కూడా ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటాను. నేను ఏది ఉన్నా కూడా ప్రొటెక్ట్ చేయడం కానీ, వాళ్ళకి ధైర్యం ఇచ్చడం కానీ, మీరేం టెన్షన్ పడకండి, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి. ఇప్పుడు ఈయన కూడా నేను ఏం చెప్పానంటే 2,000 రూపీస్ కాదు సార్, 2 రూపీస్ కూడా ఇవ్వద్దు వానికి, ఏం చేస్తారో చేసుకోని అని చెప్పేసి నేను అన్నాను. మీరు ఏం టెన్షన్ తీసుకోకండి అని చెప్పేసి అన్నాను నేను. ఓకే సందీప్ సార్ అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు అది ఏమైందో అనేది నేను ఆల్రెడీ ప్రాసెస్ చేస్తున్నాను, అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను చూస్తున్నాను నేను. సో హీస్ ఫ్రమ్ సిక్కిం గ్యాంగ్టాక్, అక్కడ నుంచి నాకు మెసేజ్ చేస్తాడు అనమాట.
సిక్కిం గ్యాంగ్టాక్ అంటే ఇట్స్ నియర్ టు ది చైనా బార్డర్. సిక్కిం అక్కడ చైనా బార్డర్ వస్తుంది, అరౌండ్ ఒక 200 కిలోమీటర్స్ కొంచెం ముందెళ్తే చైనా బార్డర్ వస్తుంది అనమాట. సో ఆయన అక్కడ ఉంటాడనమాట. అతను నాకు ఫోన్ చేశారు, ఏం టెన్షన్ పడద్దు సార్ అని చెప్పేసి నేను ధైర్యం చెప్పాను. నేను ఏం చేయాలని నేను సొల్యూషన్ కూడా ఇచ్చాను. ఇప్పుడు ఇలా మీకు కూడా వస్తాయండి మెసేజెస్, అటాక్స్ జరుగుతాయి, ఇలా కూడా న్యూడ్ ఫోటో పంపిస్తాడు, లోన్ అప్లై చేశారు మీరు, డబ్బులు వచ్చాయి మీకు, కానీ లోన్ అమౌంట్ ఇవ్వకపోవడంతో వాడు ఫోటోని మార్ఫింగ్ చేస్తున్నారు, చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఏం చాలా అర్థం కాదు. అప్పుడు ఏమవుతుందంటే చాలా మంది నెగిటివ్ స్టెప్స్ తీసుకుంటున్నారు అనమాట. సో దాని ద్వారా ఏంటంటే మనము ఈ టాక్స్ ఆన్ సైబర్ అంటే దాని బేసిస్ మీద మనం ఒక టాపిక్, ఒక కొత్త క్రైమ్ గురించి మీకు తెలిసిందండి, మీరు ప్రశాంత్ని కాంటాక్ట్ చేయండి, సార్ నాకు ఇలా ఒక మెసేజ్ వచ్చింది సార్, నేను దీని మీద ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను అందరితోటి, మీరు పర్మిషన్ ఇస్తే ఒక రోజు టైం ఇస్తే నేను దీని గురించి ఎలాబొరేట్ చేయాలనుకుంటున్నాను, నాకు జరిగినట్టు వేరే వాళ్ళకి జరగకూడదు అని చెప్పేసి నేను ఆ ఇంటెన్షన్ తోటి ఒక మీటింగ్ పెట్టండి సార్ అని చెప్పేసి మనము ఈ సైబర్ టాక్ అనే ఒక మీటింగ్ లో ఒక పోస్టర్ క్రియేట్ చేసి ఆ క్రైమ్ ని హైలైట్ చేసేసి మనం అందరిని ఇలా జాయిన్ చేసుకొని ఆ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో అతను డైరెక్ట్ గా మాట్లాడచ్చు అనమాట. నేను ఎలా మాట్లాడుతున్నానో దట్ క్యాండిడేట్ కెన్ ఇంటరాక్ట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి ఆ క్యాండిడేట్, అంటే ఇమాజిన్ ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ సెకండ్ ఇయర్, నాకు ఆ క్రైమ్ గురించి తెలిసింది. సో నేను ఇలా మాట్లాడుకుంటాను, నా పేరు సందీప్, నేను సో ఇంజనీరింగ్ కాలేజ్ నేను చదువుతున్నాను, బీటెక్ సెకండ్ ఇయర్ నేను, అండ్ నా స్ట్రీమ్ ఇది, నాకు రీసెంట్ గా ఇలా నేను ఫేస్బుక్ వాడుతుంటే, వాట్సాప్ వాడుతుంటే నాకు ఇలా ఒక మెసేజ్ వచ్చింది, మెసేజ్ రావడంతో నేను పొరపాటుగా క్లిక్ చేశాను, క్లిక్ చేయడం నా అకౌంట్కి వెళ్ళి డబ్బులు పోయినాయి, నా ఫోన్ హ్యాక్ అయిపోయింది. సో ఇలా మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే వింటున్నాడో అతను కూడా అలర్ట్ అయిపోతాడు అనమాట. ఓకే, సో మీరు ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేసి మీరు మోసపోయారు, మీ ద్వారా ఏంటంటే వేరే వాళ్ళు మోసపోకుండా మీరు అలర్ట్ చేస్తున్నారు. దీని ద్వారా ఏం జరుగుతుంది అసలు, దీని ద్వారా ఏంటంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, మీకు కొంచెం ధైర్యం, అంటే భయపడాల్సిన అవసరం లేదు అన్న ఒక కాన్ఫిడెంట్ లెవెల్ మీకు పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, అండ్ మీరు ఏంటంటే మీ ఓన్గా ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఇలాంటి ఇంకా ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు, అచ్చా ఇలా కూడా చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్స్ అనేది మీకు తెలుస్తాయి. సో ఇలా ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి మెమొరీ పవర్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, మీరు బిల్డ్ చేసుకోవచ్చు మీ కెరీర్. సో అలా మనకి ఈ టాక్స్ అండ్ సైబర్ అంటే ఓన్లీ ఆల్ రిలేటెడ్ టు క్రైమ్స్ ఓన్లీ. ఓకే, సో ఓన్లీ రిలేటెడ్ టు క్రైమ్స్ కూడా తీసుకోవచ్చు, ప్రాజెక్ట్స్ కూడా తీసుకోవచ్చు, ఎనీథింగ్ ఇట్ కెన్ బి. సో దట్ ఈస్ హౌ ద టాక్స్ ఆన్ సైబర్ సీల్ విల్ కమ్ ఇన్ టు ది పిక్చర్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది హైలైట్ ఇన్ సైబర్ టాక్స్. సో ఎవరైనా కొత్త క్రైమ్స్ గురించి తెలిస్తే మాకు అప్డేట్ చేయండి ఇమీడియట్ గా, దట్ వీ విల్ టేక్ ఇట్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. మేము సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్తాము, సార్ ఇలా కొత్త క్రైమ్ వస్తుందంట, మరి చూడండి సార్, ఏమైనా కేసు వస్తే మనకు అప్డేట్ చేయండి అని చెప్పేసి మనం ఇలా మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇఫ్ ఎనీ ఆపర్చునిటీస్ ఆర్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్ ఆల్సో. సో దట్ ఈస్ ఆల్. నెక్స్ట్ ఈస్ సైబర్ ఫోరెన్సిక్స్. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఓకే, లైక్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్, మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్తో వర్క్ చేయాలనుకుంటున్నారు, మీరు మంచి స్కిల్స్ ఉన్నాయి, సో అప్పుడు ఏంటంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో ఐ విల్ టేక్ యూ టు ది కన్సర్న్ ఆఫీసర్స్. ఓకే, సార్ ఇతను సోయన్స్ ఎక్స్పర్ట్ అంటున్నాడు, మీరు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి, ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయండి, హీ విల్ హెల్ప్ యూ ఇన్ ఇన్వెస్టిగేటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కేసెస్. ఎస్, మీకు ఒకవేళ ఫోరెన్సిక్స్ మీద గట్టి నాలెడ్జ్ ఉందనుకోండి, అంటే ఒక డేటా రికవర్ ఉండొచ్చు, ఫోన్లో ఉన్న డేటా డిలీట్ అయిపోయింది ఉండొచ్చు, ఏదైనా లొకేషన్ ట్రాకింగ్ ఉండొచ్చు, మీకు ఇట్లాంటి నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు అప్రోచ్ అవ్వండి నన్ను, మీకు దాని బేసిస్ మీద నేను మీకు సిఐడిలో కానీ ఎక్కడైనా ఇంటర్న్షిప్స్ ఇప్పిస్తాను మీకు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫ్రమ్ మై ఎండ్. సో మీకు ఏంటంటే ఇంటర్న్షిప్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. దేర్ ఆర్ చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇంటర్న్షిప్స్కి నేను ఇప్పించాను నేను. సో వాళ్ళు డైరెక్ట్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు, కొన్ని మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు, అంటే పోలీస్ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు అనమాట. సో అలా మీకు ఏమైనా ఫోరెన్సిక్స్ మీద నాలెడ్జ్ ఉందనుకోండి, యూ కెన్ షేర్ విత్ మీ. ఏదైనా కొత్త టూల్ గురించి అప్డేట్ వచ్చింది, సార్ ఈ టూల్ ఇలా చేస్తుందంట సార్, నేను ఈ టూల్ డౌన్లోడ్ చేసుకున్నాను, బాగుంది సార్, రిజల్ట్ బాగా వచ్చింది, ఒకసారి నేను మీకు చూపించాలనుకుంటున్నాను సార్ అని చెప్పేసి మీరు నా మేనేజర్ తోటి మాట్లాడారు అనుకోండి, ఆయన డెమాన్స్ట్రేట్ చేస్తే మేము ఏం చేస్తామంటే ఎక్కడైనా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్స్ జరుగుతాయి కదా, నేను మీటింగ్స్కి వెళ్తుంటాను కదా, నేను మిమ్మల్ని అక్కడ పిలుస్తాను, పిలిచేసి ఈ టూల్ గురించి నువ్వు డెమాన్స్ట్రేట్ చేయమని చెప్పేసి నీతో డెమాన్స్ట్రేట్ చేపిస్తాను నేను. సో ఇలాంటి మన కేసు వస్తే సార్ ఈ టూల్ ద్వారా మనం ఇలా డేటాను తీయచ్చు, ఇలా లొకేషన్ మనం ట్రాక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఐ విల్ గివ్ యూ 5 to 10 minutes ఆఫ్ స్లాట్. మీకు ఒక 5 to 10 minutes స్లాట్ ఇస్తాను నేను, అండ్ మీరు పోలీస్ ఆఫీసర్స్ తోటి మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట డైరెక్ట్గా. సో ఫోరెన్సిక్స్ అంటే అది ఒకటే కాదండి, మనకి కాలేజెస్లలో కూడా వర్క్షాప్స్ ఉంటాయి, సెమినార్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి ఫోరెన్సిక్స్ మీద, అండ్ పేపర్ ప్రెజెంటేషన్స్ కూడా ఉంటాయి. సో ఇలా రకరకాల అన్ని విధాలుగా మనం సైబర్ ఫోరెన్సిక్ స్కిల్స్ ని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ హౌ దిస్ ఫోరెన్సిక్స్ విల్ హెల్ప్ వెరీ 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 ఇంట్రెస్టింగ్. సో అది ఇక ప్రాజెక్ట్స్ అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్, సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్ కూడా దొరకడం చాలా చాలా కష్టం హానెస్ట్లీ స్పీకింగ్.
నార్మల్గా ప్రాజెక్ట్స్ అంటే మీకు నాలెడ్జ్ లేని మీరు ప్రాజెక్ట్స్లో బిల్డ్ చేయలేరు. ఇప్పుడు మీ కాలేజ్లో సైబర్ సెక్యూరిటీ మీద ఏదైనా ప్రాజెక్ట్ చేయండి అని చెప్పేసి మీకు కొన్ని టాపిక్స్ ఇస్తారు, మీకు సైబర్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేదు, సెక్యూరిటీ మీద. అప్పుడు ఏంటంటే మీరు ప్రాజెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ ట్రైన్ అయి ఉండాలి. యూ హ్యావ్ టు గెట్ ట్రైన్ ఆన్ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్. అప్పుడే మీరు ఒక ప్రాజెక్ట్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా, ఇప్పుడు మేము కోర్సెస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తుంటాము. నా చాలా మంది స్టూడెంట్స్ వస్తుంటారు, వాళ్ళు కోర్సెస్ జాయిన్ అవుతారు. సో ఇంత అమౌంట్ ఉంటుంది, అమౌంట్ తోటి జాయిన్ అయిన తర్వాత కొన్ని టాపిక్స్ అనేది మనం కవర్ చేయడం జరుగుతుంది. సపోజ్ మీరు కొన్ని టాపిక్స్ ఆల్రెడీ హైలైట్ చేశారు, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అని చెప్పేసి, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ లైక్ వెబ్సైట్ హ్యాకింగ్ అని చెప్పేసి, కొంత ఎక్స్ప్లాయిట్స్ గురించి మాట్లాడారు. సో అలా రకరకాల టాపిక్స్ ఉంటాయి అనమాట. ఈ టాపిక్స్ అన్ని కూడా మనం కవర్ చేసి కోర్సులలో దాంట్లో ఒక బెస్ట్ ప్రాజెక్ట్ ని అంటే బెస్ట్ టాపిక్ ని మనం సెలెక్ట్ చేసి దీని మీద మీరు ప్రాజెక్ట్ చేయొచ్చు అనమాట. దెన్ యూ కెన్ డూ దట్ ప్రాజెక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ కాలేజ్. మీరు కాలేజ్కి వెళ్ళి, మేడం నేను ఇట్లా కోర్స్ చేశాను, నేను వెబ్సైట్ హ్యాకింగ్ మీద నేను ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను, మినీ ప్రాజెక్ట్ ఆర్ మెయిన్ ప్రాజెక్ట్. సో మీరు ఓకే అనుకుంటే నేను సైటెక్ ల్యాబ్స్ అనే కంపెనీ ద్వారా నేను ఈ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం, నాకు దయచేసి పర్మిషన్ ఇవ్వండి అని చెప్తే మీ మేడం బ్లైండ్గా పర్మిషన్ ఇచ్చేస్తారు. బికాస్ ఒక వెబ్సైట్ హ్యాకింగ్ అంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనమాట, ఇంట్రెస్టింగ్ టాపిక్ ఐ కెన్ సే. సో అప్పుడు మీరు ఏంటంటే సైటెక్ ల్యాబ్స్ తరఫు నుంచి మీరు ఒక ప్రాజెక్ట్ని చేయొచ్చు అనమాట. మెయిన్ ప్రాజెక్ట్ ఉండొచ్చు, మినీ ప్రాజెక్ట్స్ కూడా. అంటే మీరు ఎటువంటి మెయిన్ ప్రాజెక్ట్స్ కావాలన్నా, మినీ ప్రాజెక్ట్స్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మీరు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. సార్ నేను కోర్స్ తీసుకోవాలంటే కష్టం సార్, నాకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి సార్ అంటే మేము ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ టాపిక్ మీకు బెస్ట్ టాపిక్ ఏదైతే సూటబుల్ ఉంటుందో ఆ బెస్ట్ టాపిక్ మీద మేము ట్రైనింగ్ ఇచ్చి ఒక ప్రాజెక్ట్ ని డెవలప్ చేసి మీకు ఇస్తాం అనమాట. ఇంకా మీరు కోర్స్ చేస్తారా లేదా దట్ ఈస్ డిఫరెంట్. సో దాని బేసిస్ మీద ఏంటంటే ఒక బెస్ట్ ప్రాజెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని మీ కాలేజ్లో చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ హౌ యూ క్యాన్ డూ లాట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్. సో మెయిన్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, మినీ ప్రాజెక్ట్స్ కూడా ఉండొచ్చు. సో దట్ ఈస్ హౌ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆల్ రిలేటెడ్ టు సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ థింగ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్. సో ఇది చాలా చాలా ముఖ్యం. నాకు తెలుసు మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సందీప్ సార్, నాకు చాలా మంది అడుగుతుంటారు, సార్ నాకు మీతో పాటు తీసుకెళ్ళండి సార్, ఎప్పుడైనా ఎలా అసలు ఇన్వెస్టిగేషన్స్ ఎలా చేస్తారు నాకు చూడాలని ఉంది సార్, అసలు ఎలాంటి టూల్స్ వాడతారు, మాకు కూడా ఏమైనా ఆపర్చునిటీస్ ఇవ్వండి సార్ అని చెప్పేసి అంటుంటారు. సపోజ్ ఇప్పుడు ఇంతకుముందు నేను అన్నట్టుగా మీ దగ్గర ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఆ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ని మీరు డిపార్ట్మెంట్ లో కాకుండా మీ నా తరఫు నుంచి చేయాలనుకుంటున్నారు. సో దెన్ యూ కెన్ బీ వన్ ఆఫ్ ది మెంబర్ ఇన్ మై టీమ్. అంటే ఏదైనా మాకు కేసెస్ వస్తుంటాయి కదా సైబర్ క్రైమ్, ఇప్పుడు నా వెనకాల మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా నాకు వచ్చినటువంటి అవార్డ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను డిటెక్ట్ చేసినటువంటి కేసెస్. సో చాలా అవార్డ్స్ ఉన్నాయండి, 1, 2 అని కాదు. దేర్ ఆర్ సో మెనీ అవార్డ్స్ ఐ హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ వేరియస్ పోలీస్ డిపార్ట్మెంట్స్ అక్రాస్ ఇండియా. అది ఎలా అంటే నా స్కిల్స్ నేను ప్రూవ్ చేసుకుంటేనే వచ్చాయన్నమాట. సో ఎవరు కూడా మనల్ని ఇట్లా పిలిచి సార్ ఇలా మాకు కేసు వచ్చింది హెల్ప్ చేయండి సార్ ఎవరు అడగారండి. ఓకే, మీ అంతలో మీరు అప్రోచ్ అయ్యి మీ స్కిల్స్ ని మీరు ప్రూవ్ చేసుకుంటేనే మీకు ఒక ఆఫీసర్ కేసు అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ కేసెస్ ఆర్ వెరీ వెరీ కాన్ఫిడెన్షియల్. ఒక ట్రస్ట్ అనేది మీరు క్రియేట్ చేయాలి. కాకపోతే ఒక స్టూడెంట్, ఒక పాస్అవుట్ స్టూడెంట్ మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అవ్వాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. సో ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఆన్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూ క్యాన్ డూ త్రూ మై నా తరఫు నుంచి మీరు చేయొచ్చు అనమాట. ఐ క్యాన్ క్రియేట్ దట్ ఆపర్చునిటీ టు యూ, లైక్ హౌ యూ క్యాన్ వర్క్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్. సో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు ఏదైనా సరే. సో వీ గెట్ లాట్ ఆఫ్ కేసెస్, సో మెనీ కేసెస్ మనకు వస్తుంటాయి. సో అప్పుడు అటువంటి కేసెస్లో మనం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మనకు థ్యాంక్స్ అని చెప్తారు, అప్రిషియేషన్ ఇస్తారు, August 15 అవార్డు ఇస్తారు. మళ్ళీ కేసు వస్తుంది, నేను అంటాను లేదు సార్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నానని చెప్పేసి అంటాను. నేను ఎవరో ఆఫీసర్ మనకు కాల్ చేస్తారు, సందీప్ సార్ హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ అంటారు. లేదు సార్ అవైలబుల్ లేని సార్ నేను ఇప్పుడు అంటాను. సార్ మీ టీమ్ మెంబర్స్ ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయండి అంటే అప్పుడు నేను మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను. ఓకే, ఐ విల్ టెల్ దట్ సార్ సో అండ్ సో మన దగ్గర ఒక టీమ్ మెంబర్ ఉన్నాడు, మీరు ఒకసారి ఎంతో మాట్లాడండి, మాట్లాడేసి ఇఫ్ ఎనీథింగ్ ఈస్ దేర్ హీ విల్ డూ నీడ్ఫుల్ అని చెప్పేసి నేను అంటాను. అప్పుడు ఏంటంటే మీరు డైరెక్ట్ ఆఫీసర్ తోటి మాట్లాడి సార్ ఓకే సార్ నేను వస్తాను సార్, మరి పిఎస్కి వస్తాను, ఎక్కడ రావాలో చెప్పండి, నేను ఒకసారి స్టడీ చేస్తాను సార్, స్టడీ చేసిన తర్వాత నా వల్ల అవుతాను హెల్ప్ చేస్తాను. లేకుండా లక్కీగా మీకు కేసు సాల్వ్ చేయగలిగారు అనుకోండి, దెన్ యూ విల్ గెట్ అప్రిషియేషన్ ఫ్రమ్ సో అండ్ సో కన్సర్న్ ఆఫీసర్స్. సో అలా ఎవరి దగ్గర ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఉంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ఐఎమ్ హియర్ టు టేక్ అప్. ఓకే, సో ఐ డోంట్ నో వెదర్ దే ఆర్ ఆర్ నాట్. కొంతమంది ఇక్కడ మాట్లాడలేరు, ఒకవేళ మాట్లాడలేని పరిస్థితులు ఉంటే మీరు ప్రశాంత్ నంబర్ తీసుకోండి, 460 నంబర్ ఏతుందో, సార్ ఇట్లా సందీప్ సార్ చెప్పారు కదా సార్ నాకు దీని మీద స్కిల్స్ ఉన్నాయి సార్, నేను ఒకసారి కలవాలనుకుంటున్నాను, కొంత మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో దెన్ యూ కెన్ కమ్ టు మై ఆఫీస్ అండ్ యూ కెన్ డిస్కస్, దెన్ వీ విల్ టేక్ యూ వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్ ఇన్ అవర్ ఇన్వెస్టిగేషన్.
సో అలా మనకి సైబర్ Sandeep, I'm sorry to interrupt. Yes, I'm yes. really very sorry to interrupt you in between the session. yes please So, my name is Darshan Pandey. I am a consultant technician associated with the law enforcement. okay And if anybody is here in meeting from law enforcement, probably knows me by my name. okay wonderful So, Glad to- one thing is, Mr. Sandeep, my question is that Ah. you being a law enforcement consultant, as there are a lot of confidential things which we work on, right? right Do you really think that we train civilians on investigating cases and we teach them how to detect cases? How do you feel that this will be very confidential? no And no how no do you no. protect See, that confidentiality? here we are not teaching any kind of investigations. We are telling the candidate who has the skills on investigations, they can come forward. No, that's Okay. what I'm asking you. See, Uh, if they can come I'm talking forward. about a general cyber security, if I'm talking generally about a cyber security stuff, which is not practically, which cannot be implemented in law enforcement. You show me anything which is associated with cyber security, which is implemented here in law enforcement. Because see, there are what lot I out there, feel, not specifically. See, when we talk about investigation, see, nowadays law enforcement, they are very curious to take help of technical experts, right? like, that is there, but try very hard where to get the technical experts. unless, see, for example, if you're talking about a normal cyber security, probably you should know how to, read a CDR, how to read a IPDR, you Yes, should know what is reverse engineering. right. Like normal cyber security, do you think that can it be implemented in local law enforcement investigation? See, Because of I course, don't think so. see, generally, see, whatever the crimes, like Acha, you're talking, you're on behalf of the department, right? See, we get a lot of cases related to cyber crimes, but the problem is most of the offices that doesn't know how the crime has been committed, but they investigate. Is it or not? That you can teach law enforcement officers, no? Huh. Because instead bringing That a is internal civilian to part. teach No, no. something, That is internal part. Okay, there are experts out there. We people like us, we go to academy, we teach them, we educate them. That is different part. Okay, even if the law enforcement doesn't have skills, we are there to educate. But here there are many people who have very good skills, who got trained from other organizations. They have some skills on investigations. They are very interested to work with the police, but they never get such opportunities. Is it or not? They don't get opportunity to work with the police. I don't believe that. I don't believe, because see, I am from law enforcement background and I know very well that anyone who is working for a private firm has a knowledge of reading a CDR, IPDR. Yes, yes. I really don't think so, because that is what is a basic in law enforcement. Yes. So probably I really appreciate you taking this session, but I would not be very happy you teaching some civilians about something which is related to departmental inquiry. Like when you do some inquiries, we are not talking anything about CDR. We are not educating them how to do analysis on CDR and all. There might be some students who has some knowledge or who doesn't have skills on some other part also. Okay, some may have, some may not have. But still there are many students who general approach us and they ask us to, sir, please take us to be part of that. So if we check them, then there are a lot of students who are there, they have very good knowledge on the analysis part. They are seeing on some YouTube. Okay, there are some forums also available. Now everything is very open. You just YouTube on about the CDR analysis, you can get a lot of videos about that. I really don't know how the crime is in South, but I'll tell you, when you start investigating cases, especially in North, I don't think so that you would be able to teach a civilian how to detect these cases, Not because like a concept it is about disclosing ourselves. See, we ourselves as a law enforcement consultant are leaving out things. Yes, sir, that's what I'm saying. We are not teaching any kind of related to cybercrime investigation to the student. Let him build himself, and if he has very good skills, let him come forward. We are here to support. That's it. I heard you before. I heard you. You were specific about teaching. You were specific about taking fellowship, right? When you allow fellowship, see, I being a consultant, I can also appoint fellowship, but Yes, that I don't think so will be on recommendation, and I don't think so that somebody getting recommended to law enforcement as a consultant would be very happy to take a civilian again to the investigation. Probably if you are working with law enforcement. Here the problem is even the student is not able to approach the law enforcement. They don't know the right way how they can approach. Okay. No, that's what I'm asking you. Like, see, instead teaching some civilian, see, we have law enforcement folks who would be very interested in taking knowledge. Why don't you do that? That is what is my recommendation. Because I to do that, probably if you search about a bit about me, you will find out what exactly I'm talking about. So I'm not here. This is totally your stage. Exactly. This is totally your stage. Okay. This is totally your stage. I really don't want to take the show here.
This you is can totally just your have a thing, look but this is here. my We have recommendation. one group called Cyber Veer. Okay, this is a department group actually. Okay, you can see the group. Is it visible? And Yeah, I'm able to and see. you can see there are many people out there in this group. These No, all are I do civilians. understand. These all are No, civilians. that's what I'm telling you, Mr. Sandeep, because I really don't want to really trouble you with questions a lot. But Yes, my yes. recommendation, you can teach law enforcement folks. I don't have any problem. But I have a problem where you leave out things to some civilian, they get to know about it, and then they, go totally reverse into it. Boss, what happens is basically when you teach some civilian about something, he will not keep that knowledge with him. He will share it with everyone. Of course, That's what they do happens. that. That's what I'm trying to say. They are very And curious especially to you're share talking their about knowledge. students. They are very You're curious talking to about share their students. knowledge with everyone. Nowadays, even in the colleges also, their faculties, their HODs are asking them to do projects on forensics also, on cyber forensics. They are approaching forensic labs. Okay, But FSL. whatever you are learning in cyber security, probably holding a keyboard and a computer with Kali Linux operating system, and people think that they are hackers. Of course, I'll tell you that is not exactly is what law enforcement doing. Law enforcement is way farther than what has to be imagined. Yes, right. That all depends. If I have to talk about main concept is that just to motivate the students, let us make them to come forward. Let us build a good team. Okay, let us help the police department in the good way where they can help in terms of investigation. That is what the concept here. Okay, that's what I'm telling you. The youth. That's it. We are trying to encourage the youth. That again, the investigation part itself is what I'm talking about. Investigation, for basics of investigation is reading a CDR and a IPDR. Probably if you don't know anything about basics, say for example, some cybercrime has happened, right? Some cybercrime has happened. I'm taking XYZ. Probably before some time you were showing that somebody had some morphing issue, like where the sex extortion thing was going on. Right. I'll tell you, to investigate that kind of cases, probably the person who is investigating that should know how to gather that information. Right. Just with some application chatting or something, probably you and me know that how to get that information, probably from which agency to get it or from where to get it. Now, if I teach this to every civilian, that where the information will come from, probably that will get leaked somewhere. And tomorrow, as a law enforcement agency, we will have difficulties in finding alternate ways. That's true. But here we are not teaching, boss. We are not teaching. We are not teaching. We are not educating also. Okay. We are just trying to support them. That's it. Teaching is different part. We are not talking anything about teaching. This is just to build a team. That's it. No, I'll be happy, Sandeep, because I really don't want to trouble you here with questions again, because this is your show. I'll really appreciate you teaching law enforcement. I'll be very happy you teach anyone in law enforcement. I have no problem. But civilians, if you teach them something, problem is that they will get to know and they will use it against law enforcement. Of course, there are a lot of institutes who offer cyber forensic courses also. Even in the department also, most of the trainers who come there, right, they all are private people only. Very rare they come from the companies, right? There are different companies who they come forward. But many courses, like if you take Easy Council courses, or there are so many private courses which are there on cyber security and cyber forensics, you can see in that FTIC imaging is everything is there. They are also getting trained, is it or not? It's not like nowadays. Nothing is confidential. Everything is not at all. That thing is not at all required in law enforcement, because we already have ready-made tools which do that. We don't need an expert guy to come and operate that. We have operators in-house operators who operate those kind of tools. Okay. That is what I know, because I have been working with law enforcement for a longer time now. And this is what I know about law enforcement. A normal guy who is holding a laptop with a keyboard and a Kali Linux or some Linux-based operating system and thinks that I'll be an hacker tomorrow, I'll help law enforcement. There are a lot of different ways of helping law enforcement. But I would really not appreciate some consultant talking about that we will give you opportunity in working law enforcement, because that will be used against law enforcement, because tomorrow we will not have an alternate way of catching that. So I would really not appreciate, again, this is your stage, your show. I really don't want to spoil it. So I understand. That's how the confidential will be there. I agree with your point. That is, whatever you said is absolutely right. But still, many students who generally get trained under us, they are working with our officers nowadays. Because, being an expert, it's not possible for me to work on every case all the time. We get a lot of cases from the officers helping, requesting for the technical opinion and all. All the time, it is not possible for me to work. So what we do, we just connect the officer with the candidate who got trained under us. And if they're okay, they are taking help. Okay, that is upon them.
The only thing is they need some. Then they want to build a good team in such a way that how the case can be solved. That is what the concept here. Now the confidentiality part and all, that is up to the student. If he does anything wrong, Solving the case, then law will not leave the student. With the civilian is not possible. That's what I'm telling you. Whoever is You are certified teaching a nowadays, civilian how to detect a case. Yes. See, there are many forensic labs also. They are giving internships to the students. I hope you are aware of that, right? Is it or not? Yes. So I'm even aware though the about lab is internship confidential, program. even though lab is confidential, but still the student is getting opportunity to do an internship in CID. They are getting a lot of opportunities. That is a part of law. That is No, again a part it of is law upon the enforcement student. connecting to people. It is upon the student how he want to protect that. If he is not using that in good way, of course he will be booked under some so and so XYZ case, which will harm his career. Probably. So that is up to the Probably you student. mistook me. Probably you can't do mistook me. anything in that Sandeepji. case. So that is No, what. probably you mistook me. What Like in such a way that we want to know like how many people are there in the market. First of all, there are people in market. There Yes, are. I too agree. There are people in market who are dealing with these kind of things. But Yeah. I would what you're trying to tell me is that forensic lab is allowing some civilian to take work there or take internship. See that part again. I'll tell you, I am against it. In law Yes, enforcement, there are a lot of things which has to be kept very confidential. Very Right. confidential. Very highly confidential thing. Let's see. Probably if you're the talking about student has that Celebrite or skills, Oxygen. That's what. Let the student has that skills. Let him come forward. Let the experts like us. Let us interact with them. Okay. Let's see whether they are helpful to us or not. Then that is how based on that the concerned officer can take the decision whether they can take help of him or not. Okay. It's not like every person who has skills they will misuse, and it will be a difficult task for the law enforcement to investigate in the future coming days, because if the civilian knows about all these things, yes, it's a very biggest task for the law enforcement in coming future days. I agree with that. But like many institutes are there, many people who has very good skills on investigation, that what we are doing nowadays within the departments. But see, still everything will come out. Institutes. See, But law is there. my only request. See, my only point is here to request you to kindly keep that confidentiality. If you are fond of teaching, I have no problem, but I would recommend you to teach people who are there in law enforcement. Because the problem is what I too know. I'm not very confident talking in Telugu. My Telugu is not that good. My English is good. I'll tell you, when I take training, the problem is that I get a lot of folks from South. Now, South Indians, as we are, I'm actually a part of South India. I am too a part of South India. Right. But I'll tell you what problem with South Indians is that probably we have a problem in understanding Hindi, because my majority of sessions are in Hindi. My major crowd is coming from North. So I'll have to attend them in Hindi or English. Right. But purely it will not be an English session. I would push certain people who are coming from South. I'll be very happy to put your mail, or I'll connect them to you. But I would really be happy if you're teaching some law enforcement guy, but not a civilian. But I'll be very happy you teach law enforcement fellows. I have no problem. That's what I'm saying. We never teach civilian. We don't have such things also. Okay. We are just requesting the students, like whoever they have, we are asking them to come forward. That's it. Okay. Here, no point like call teaching. Okay. No, but still, thank you very much, Sandeepji. You took a lot of my questions. It was nice talking to you. Yeah, me too. Thank you. All right, guys. So that is how the discussing is all about. It has got to end up anyhow. It's good to. I hope that you all people came to know the confidentiality, how the law enforcement they go with. Okay, that is the reason we never talk much about these things through online also, because these things are very, very confidential. We don't want to elaborate much on these things. So anyhow, so that is all, again helping each other. The same point has came again. Abroad plans, like many students after they complete their BTech graduation, they want to go for abroad. Again, when you want to go to abroad, you don't know, you will be confused like which is the best course and which is the best university to take the admission. And again, when you plan for the abroad, make sure that you have very good skills on cybersecurity at any cost. If you don't have skills on cybersecurity, and when you go abroad, and it will be very difficult task for you to complete the task which is being given by the universities. There are many students who go abroad for doing masters. Again, they contact some experts like us. Again, they will ask us, sir, this is what the task given by the university.
and we required your help and we want to do some courses and all. In that time it is very difficult for them to learn, because when you go for the abroad for doing masters, you cannot learn new things so easily. So make sure, like, if you're planning for abroad, you try to build very good skills on cybersecurity before only, when you're in BTech second year or BTech third year. Okay, try to build a good skills so that accordingly you can work on the projects where the tasks are being given by your faculties in other foreign countries. Okay, because many countries are not like our country. Some countries they follow very strict. Okay, so tasks will be given based on the points again. So you cannot depend for the help on other person. So make sure that you have to build a very good base before you go for the abroad. Okay, again, like, if you are interested to go for abroad on masters and all, you can get in touch with me. We have very good consultants who have sent many students to the other countries as well. Because this is also one of the drawback, like in cybercrime department, again, like in cyber crimes, there are a lot of cases like you guys just pay 2 lakhs 3 lakhs when you want to go for abroad for visa and all. Again, some cyber fraud will happen. So many people, they are not able to get the right platform where they can apply for the visa, they can apply for the best universities and all, and they are becoming victim of cyber crimes. So in that case, like, if you are planning for any abroad, you can get in touch with us. We will guide you the best consultant where you can approach, and the best course and the best universities, and accordingly you can submit your application. So that is how we can discuss further in the cyber talk in the coming future topics related to abroad plans and all. So we will take some students who has did their masters in abroad and who are working there. We will make them to be part of the online meetup, and they will tell you like how you can approach and how you can select the best universities and all. So it will give you very good clarity. Okay, sorry. సో ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఎక్స్పర్ట్ని మేము ఇన్వైట్ చేస్తామండి. ఎక్స్పర్ట్ ఇన్వైట్ చేసిన తర్వాత అతను మీకు చెప్తాడు ఏ యూనివర్సిటీ మీరు ఎలా అప్లై చేయాలా, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఓకే, ఎక్కడ అప్లై చేస్తే బాగుంటుంది, ఏ కన్సల్టెంట్కి వెళ్తే బాగుంటుంది, ఇంత ఫీజు మీకు అవుతుంది, సో మీకు ట్రోఫీలు ఎంత ర్యాంక్ ఉండాలా, జిఆర్ఎల్ ఎంత ర్యాంక్ ఉండాలా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు గైడెన్స్ ఇస్తారనమాట. సో 5 years 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి చాలా మంది కనెక్షన్స్ నాకు కూడా ఉన్నాయి. సో ఎవరైనా సరే ఎప్పుడైనా మీరు అబ్రాడ్ ప్లాన్స్కి వెళ్ళాలనుకుంటే, ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత మీరు ప్లాన్ చేస్తారు కదా, మీరు కనెక్ట్ అవ్వండి నాతోటి, నేను మీకు హెల్ప్ చేస్తాను ఫర్ గెటింగ్ జెన్యూన్ కాంటాక్ట్స్ ఐ కెన్ సే. ఓకే, అండ్ రిక్వైర్డ్ సర్టిఫికేషన్ బెస్ట్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. సో ఇది కూడా వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్. చాలా మంది ఏంటంటే కోర్సెస్ చేస్తుంటాము, ఏ సర్టిఫికేషన్ చేస్తే బాగుంటుంది సార్, ఈ సర్టిఫికేషన్ చేస్తే మాకు జాబ్ వస్తుందా లేదా, ఈ సర్టిఫికేషన్ చేస్తే మాకు ప్రాపర్ స్కిల్స్ వస్తుందా, అసలు ఇంత అమౌంట్ అంటున్నారు, ఇది పే చేస్తే బెటరా కాదా అని చెప్పేసి ఇలాంటివి కూడా మనం చాలా క్వశ్చన్స్ రేస్ చేస్తుంటాం. ఇన్స్టిట్యూట్స్లో కూడా మీరు చాలా మంది చూస్తుంటారు, మీరు ఇంత పే చేయండి మీకు ఈ సర్టిఫికేషన్ ఇస్తామని చెప్పేసి. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే సర్టిఫికేషన్ ని చూసి డబుల్ పే చేస్తారు. సో కాకపోతే అక్కడ ఏంటంటే మీకు నాలెడ్జ్ అనేది రాదు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అటువంటి వాటిలో ఏంటంటే మీకు అక్కడ వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ మళ్ళీ. సో ఏంటంటే డబుల్ పే చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే చాలా మంది మార్కెట్లో డబుల్ పడేస్తే మనకి సర్టిఫికేషన్స్ వస్తున్నాయి. సో అది ఎంతవరకు జెన్యూనో మనకు తెలియదు. సో అక్కడ కూడా మళ్ళీ మనకి సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది. మళ్ళీ అదే విధంగా మీరు డబుల్ పే చేస్తే మీకు ఇంటర్నెట్ సర్టిఫికేషన్ ఇవ్వరు, మళ్ళీ అక్కడ కూడా మీకు సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది. సో ఎక్కడ చూసినా కూడా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకకపోవడం తోటి దాని ద్వారా ఏంటంటే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు డబ్బులు లాస్ అవుతున్నాయి, అండ్ సర్టిఫికేషన్స్ కూడా మీరు ఎలాంటివి దొరకట్లేదు. సో దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం, ఏ సర్టిఫికేషన్ మీరు చేయాలి, ఎక్కడ చేయాలా, అండ్ ఏది చేస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేది. సో నెక్స్ట్ జాబ్స్ అండ్ మెనీ మోర్. సో చాలా ఉన్నాయండి, ఇలా మనము డిస్కస్ చేస్తూ వెళ్తుంటే ఇవి కొన్ని హైలైట్స్ నా ఎక్స్పీరియన్స్ బేస్ మీద నేను కొన్ని తయారు చేస్తాను. ఈ హైలైట్స్లో మీకు ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే మీరు యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నా, ఎటువంటి క్వైరీస్ ఉన్నా మీరు ఇప్పుడు ఇక్కడ మీరు డిస్కస్ చేయొచ్చు. లేదు సార్ ఏం లేదు, ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇఫ్ ఎనీథింగ్ మీరు చెప్పండి అమ్మా, చెప్పండి ప్లీజ్. సార్ ఇప్పుడు అంటే బీటెక్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా సార్, అంటే 23, 22 పాస్డ్ అవుట్ ఉంటారు కదా సార్. అంటే ఇప్పుడు వాళ్ళకి అంటే జాబ్ రాని వాళ్ళు ఉంటారు కదా సార్, ఏదో ఒక ట్రైనింగ్ తీసుకుంటా అంటే లైక్ వెబ్ డెవలప్మెంట్ అలా చేస్తూ ఉంటారు కదా సార్. అవును. ఇప్పుడు వాళ్ళకి మరి ఎలా సార్, అంటే మీరు ఇప్పుడు వరకు కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు కోర్స్ చేస్తే బాగుంటుందని చెప్పారు కదా సార్. అవునండి, అవును. మరి ఇలా జాబ్ తెచ్చుకొని కొంచెం జాబ్ చూడండి, ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ సైబర్ సెక్యూరిటీ రావాలనుకుంటే మీకు అంత ఈజీ కాదు, చాలా చాలా టఫ్ జాబ్ అది. బికాజ్ మీకు ఏంటంటే ఒక కంపెనీలో జాబ్ చేయాలంటే మీకు ఒక సర్టిఫికేషన్ 2 సర్టిఫికేషన్ చేస్తే సరిపోదు, దానికి ఒక 4-5 సర్టిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా చేయాలి. ఆ సర్టిఫికేషన్స్ మళ్ళీ మీరు కంప్లీట్ చేయాలంటే మీకు మినిమం 2 years 3 years ఖచ్చితంగా పడుతుంది.
అంటే మీరు బీటెక్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ మీరు సర్టిఫికేషన్ చేయడానికి మెల్లగా 2-3 ఇయర్స్ మీరు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడ మీరు ఏదైతే ఈ 2-3 ఇయర్స్ గ్యాప్ ఉంటుందో మళ్ళీ మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ పెట్టాల్సి వస్తుంది. మీరు ఏదైనా కంపెనీకి వెళ్ళిన తర్వాత నేను ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను సర్టిఫికేషన్ చేశాను, అందుకే నేను ఎక్కడ కూడా జాబ్ చేయలేదు అని చెప్పేసి మీ రిజ్యూమ్లో పెట్టుకున్నా కూడా మీకు వాల్యూ అనేది ఉండదు. బికాస్ చాలా మంది కంపెనీస్లో ఏంటంటే గ్యాప్ ఒకటి బాగా చూస్తారు అండ్ మీరు ఎప్పుడు సర్టిఫికేషన్ చేశారు ఆ టైం చూస్తారు. ఒకవేళ మీరు బీటెక్ సెకండ్ ఇయర్లోనే సర్టిఫికేషన్ చేశారు, బీటెక్ ఫస్ట్ ఇయర్లో మీరు సర్టిఫికేషన్ చేశారు అనుకోండి, ఒక ఇంటర్వ్యూ తీసుకుని అతనికి ఐడియా వచ్చేస్తుంది, అచ్చా ఇతనికి మంచి నాలెడ్జ్ ఉంటుందని. ఎందుకంటే ఆల్రెడీ నా డొమైన్లో ఉన్నాడు కాబట్టి అతనికి ఐడియా ఉంటుంది ఇంటర్వ్యూ అతనికి. సో అతను ఏంటంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇతన్ని సెలెక్ట్ చేసుకోవడానికి. అదే మీరు బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చేసుకున్నారు అనుకోండి, చాలా చాలా కష్టం. సో అంటే ఏంటంటే మీకు జాబ్స్ దొరికే ఛాన్సెస్ 50-50 ఉంటాయి ఇక్కడ. ఐదర్ మీరు రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయడానికి, అదొక పాయింట్. ఇంకొకటి ఏంటంటే మీరు గ్యాప్ ఫిల్ అవ్వాలనుకుంటే మీరు ఎక్కడైనా జాబ్ చేస్తూ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ కూడా మీరు చేయాల్సి వస్తుంది. గాట్ మై పాయింట్. సో అదొకటే ఆప్షన్, కానీ మీరు డైరెక్ట్గా మీకు రావాలంటే కష్టము. సో యూ హ్యావ్ టు టేక్ అవుట్ సమ్ మోర్ టైం. మీరు మళ్ళీ టైం ఖచ్చితంగా తీయాల్సిందే దానికోసం. అండర్స్టూడ్? సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే మీరు చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. ఏదో మీకు కోర్సులో నేర్చుకున్నదే సరిపోతుందని అనుకోలేము. సో మళ్ళీ మీరు ఏంటంటే ఒక అటాక్ మీద మీకు చెప్తారు ట్రైనింగ్లలో. అటాక్ అనేది ఒకటి ఉంటుంది, కానీ అలాంటి అటాక్స్ 100 ఉంటాయి. అంటే ఒక ఫోన్ని హ్యాక్ చేయాలి, ఒక కంప్యూటర్ హ్యాక్ చేయాలంటే ఒకటే కాదు, చాలా రకరకాల అటాక్స్ తోటి చేస్తారు సైబర్ క్రిమినల్స్. సో అలా R&D కూడా చేసే టైం మీద ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. కానీ మీరు బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇంట్లో ఉండే ప్రెషర్ కానీ, ఓకే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, టైం లేకపోవడం కానీ, R&D రీసెర్చ్ చేయడానికి కూడా మీకు ఎటువంటి టైం లేకపోవడం, స్కిల్స్ లేకపోవడం ఏంటంటే మీరు బిల్డ్ చేయలేరు. సో అందుకే ఏంటంటే చాలా మందికి నేను ఒకటే సజెస్ట్ ఏం చేస్తానంటే, ఫస్ట్ ఇయర్లో ఉంటే మీరు ఇమీడియట్గా కోర్సెస్ కోసం ప్లాన్ చేసుకోండి. అండ్ నేను ఎలక్ట్రానిక్ స్టూడెంట్, నేను మెకానికల్ స్టూడెంట్, ఇది నాకు ఉపయోగపడుతుంది అలా అనుకోవద్దు. ప్రతి డొమైన్ కూడా ఇవాళ వచ్చేసి టెక్నాలజీని వాడుతున్నారు కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఖచ్చితంగా మీరు కంప్యూటర్ స్టూడెంట్ కాకపోయినా కూడా మీరు సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ తీసుకోండి. మీకు ఆ స్కిల్స్ పెట్టారనుకోండి, మెకానికల్ స్టూడెంట్ ఉన్నారు, ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఆటోమొబైల్ కంపెనీస్కి మీరు అప్లై చేశారు, ఏదైనా మెకానికల్ కంపెనీస్కి అప్లై చేశారు, మీకు ఏంటంటే ఐటీ టీంలో వేస్తారనమాట. ఓకే, యూ విల్ గెటింగ్ ఇన్ టు టెక్నికల్ టీమ్. అంటే సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఉంది, ఇతనికి నెట్వర్కింగ్ టీంలో తీసుకుందాం, ఇతనికి టెక్నికల్ టీంలో తీసుకుందాం అని అలా చేస్తారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే, నేను ఐటీ స్టూడెంట్ కాదు, అంటే ఐటీ నాలెడ్జ్ నాకెందుకు, నేను మెకానికల్ స్టూడెంట్ కదా, నేను నాకు అవసరం లేదని చెప్పేసి వదిలేసుకుంటారు. అది మళ్ళీ వాళ్ళకి ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో అందుకే ఏంటంటే ఒకవేళ మీరు ఆ విధంగా అనుకుంటే, మీరు ఇంటర్మీడియట్ అయిపోగానే మీకు హాలిడేస్ దొరుకుతాయి కదా, అప్పుడు మీరు బేసిక్ కోర్స్ తీసుకోండి. బీటెక్ జాయిన్ అయిన తర్వాత మీరు స్లోగా అడ్వాన్స్ కోర్సెస్కి వెళ్ళండి. అప్పుడు మీరు ఫైనల్ ఇయర్ వచ్చే వరకు మీకు ఖచ్చితంగా ఈజీగా జాబ్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి, మంచి ప్యాకేజెస్ తోటి మీకు దొరికే ఛాన్సెస్. కానీ మీరు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఉద్యోగాలు చేయాలంటే, ఈ డొమైన్లో రావాలంటే చాలా చాలా టఫ్. ఈ చాలా మంది ఏం చేస్తారంటే మాస్టర్స్కి వెళ్తారు, అందుకే దే గో ఫర్ మాస్టర్స్. 2 years మాస్టర్స్కి వెళ్ళి వాళ్ళు ఈ కోర్సెస్ అన్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళు మంచి ప్లాన్ చేసుకుంటారు, అంటే కెరియర్ మంచి బిల్డ్ చేసుకుంటారు. అంటే మీరు మళ్ళీ చదువుకోవాల్సి వస్తుంది. జాబ్ అంటే మీకు కష్టం, సైబర్ సెక్యూరిటీ రావాలంటే దేంట్లోనే జాబ్ రావాలంటే కష్టం. సో మళ్ళీ మీరు టైం కేటాయించాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో అందుకే ఆ విధంగా మనకి ట్రైనింగ్స్ అనేది ప్రాపర్గా ముందుగానే మీరు ప్లానింగ్ చేసుకోవాలి. సో అలా మీకు జాబ్స్ అనేది చేసుకోవచ్చు. ఇంకెనీ మోర్ గైస్? ఇంకెవరైనా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నేను వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్ సార్ ప్రజెంట్. ఓకే. ఎస్ సార్, మై డిపార్ట్మెంట్ ఈస్ ఈసీఈ, బట్ ఐ హ్యావ్ interest on cyber security. I know some network topics and the different types of OSs like Cubes OS and Linux. నేను వచ్చేసి ఏం సర్టిఫికేట్స్ కంప్లీట్ చేయాలి సార్? ఇప్పుడు చూడండి, మీరు చెప్పేదాన్ని బట్టి మీరు కొన్ని ఇంపార్టెంట్ కంటెంట్ గురించి మీరు చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఇట్లా ఒకటి టాపిక్ లో మీరు నాలెడ్జ్ ఉంటే కుదరదు. మీరు ఇంకేంటంటే మీకు ఆల్రెడీ మీరు సెల్ఫ్ గా నేర్చుకున్నారు కాబట్టి మీరు కొంచెం అడ్వాన్స్ లెవెల్లో కోర్సెస్ కి వెళ్ళండి ఫస్ట్. ఓకే, అడ్వాన్స్ లెవెల్లో కోర్సెస్ కి వెళ్ళండి. ఉన్న స్కిల్స్ ని ఇంకా మీరు పెంచుకోవడానికి ట్రై చేసుకోండి మీరు. ఓకే, బికాస్ ఎవ్రీ మాడ్యూల్ ఈజ్ ఇంటర్లింక్ టు ఈచ్ అదర్. మనకి సైబర్ సెక్యూరిటీలో తీసుకోండి, సైబర్ ఫోరెన్సిక్స్ లో తీసుకోండి, ప్రతి కూడా ఏంటంటే
టాపిక్ టు టాపిక్ ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది అనమాట. సో మీకు ఒక టాపిక్ గురించి మీరు చెప్తున్నారు, కానీ ఇంకో దాని ఇంటర్ కనెక్టెడ్ టాపిక్ గురించి మీకు తెలియదు, అప్పుడు ఆ ఉన్న టాపిక్ మీకు వచ్చినా ఉపయోగం లేదు. ఇంటర్ కనెక్టెడ్ ఉన్న టాపిక్ మీద కూడా మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంటర్ కనెక్టెడ్ టాపిక్ ఏదో మీకు తెలియాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ సమ్ బెస్ట్ కోర్స్. అప్పుడే మీకు ఏంటంటే తెలుస్తుంది. ఇప్పుడు మీకు నెట్వర్క్ మీద నాలెడ్జ్ ఉంది సార్, నాకు ఎన్ మ్యాపింగ్ అంటే ఏంటో నాకు తెలుసు, ఖాళీ లైనెక్స్ అంటే నాకు తెలుసు, నాకు ఈ టూల్స్ ఎలా వాడాలో తెలుసు, ఇలా కొన్ని ఏవైతే తెలుసున్నాయో అది సొంతంగా R&D చేసుకున్నారు కాబట్టి మీకు తెలుసు. అదే మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్ వెళ్ళారనుకోండి, యూ విల్ బికమ్ అన్ ఎక్స్పర్ట్. నౌ యూ ఆర్ నాట్ అన్ ఎక్స్పర్ట్, యూ ఆర్ స్టిల్ లెర్నర్ ఓన్లీ. Yes sir, I will learn from free resources. సో అలా ఓపెన్ సోర్స్ టూల్స్, ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎక్కడైనా నేర్చుకోవచ్చు. సో మీరు ఒక టాపిక్ మీద 2 టాపిక్ మీద మీకు నాలెడ్జ్ ఉందంటే మీరు ఎప్పుడు కూడా లెర్నర్ గా ఉంటారు. ఒకవేళ మీరు ఆ విధంగా కావాలంటే మీ సెల్ఫ్ లెర్నింగ్ తోటి మీరు పూర్తిగా సైబర్ సెక్యూరిటీని అన్నిటిని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. దెన్ మీకు ఎటువంటి ఎక్స్పర్ట్ కూడా అవసరం లేదు, యూ విల్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఫర్ షూర్. ఎందుకంటే ఎవరో చెప్తే మీకు మీ బుర్రలు ఎప్పుడంత ఈజీ ఎక్కదు, మీ సొంతంగా తెలుసుకోవడానికి ట్రై చేయండి, మీ లైఫ్ లాంగ్ మీ బ్రెయిన్ ఉండిపోతుంది అది. సో I want to build my career in cyber security. ఆ స్కిల్స్ మీద ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. బికాజ్ మీరు ఆల్రెడీ టాపిక్ నాకు వచ్చు సార్, దీని మీద నాకు వచ్చు, దాని మీద వచ్చు అంటున్నారు కాబట్టి మీరు ఇంకో కొంచెం కృషి చేయండి. స్టిల్ మీకు ప్రాపర్ గా గైడెన్స్ రాకపోతే మీరు నన్ను అప్రోచ్ అవ్వండి, మీరు మంచి కోర్సెస్ కోసం ప్లాన్ చేసుకోండి. దెన్ యూ విల్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ బై ఫైనల్ ఇయర్ ఫర్ ష్యూర్. ఓకే సార్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. సార్ నేను బీటెక్ 2023 పాస్ అవుట్ సార్. ఓకే సార్ నేను ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 4th ఇయర్ లో నాకు సైబర్ సెక్యూరిటీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు ఏదో సైబర్ సెక్యూరిటీ చూస్ చేసుకోవాలనుకున్నాను. ఆ తర్వాత పాస్ అవుట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే సర్టిఫికేట్ కోర్సులు చేసి జాబ్ కి వెళ్ళాలా లేదంటే ఏమైనా మాస్టర్స్ చేయాలా అని సజెషన్ కావాలి సార్. చూడండి, ఒకవేళ మీరు అబ్రాడ్ ఉంటే మాస్టర్స్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ మాస్టర్స్ చేయండి, సైబర్ సెక్యూరిటీ మీరు చేయండి ఈసారి అన్నా. లేదు సార్ నాకు మాస్టర్స్ ప్లాన్ లేదు, నేను ఇండియాలోనే ఉంటాను అంటే అట్లీస్ట్ యూ గో ఫర్ ఎంటెక్ లో కూడా మనకు సైబర్ సెక్యూరిటీ ఉన్నాయి. ఓకే, సో మీరు ఎంటెక్ చేయండి. ఎంటెక్ చేస్తూ మీరు స్టడీస్ కూడా జాబ్ కూడా చేసుకోండి ఎక్కడైనా ఇంట్రెస్ట్ ఉంటే. లేదు అంటే ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ 3rd ఇయర్ లో మీకు తెలిసింది అంటున్నారు కాబట్టి యూ గో ఫర్ ఎంటెక్. సో మీరు ఇంకా బీటెక్ చదివి ఎంటెక్ చేశారనుకోండి, ఇంకా మీకు ఇంకా బాగా లైఫ్ ఉంటుంది. ఓకే, ఎంటెక్ లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, మీరు అది ప్లాన్ చేసుకొని ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, JNT నుంచి కూడా ఉన్నాయి, యూ కెన్ ప్లాన్ ఫర్ ఎంటెక్. లేదు అంటే మీరు ఇక మళ్ళీ బయట ప్రైవేట్ కోర్సెస్ చేసుకోండి, జాబ్ చూసుకోండి. బట్ చాలా టఫ్ అది. బట్ ఏంటంటే మీకు కొంచెం సర్టిఫికేషన్స్ మీరు చేసినా ఫ్రెషర్ గా మీకు దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు ఈసీ స్టూడెంట్ ఉంటే, సిఎస్సి స్టూడెంట్, ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్, మీరు ఏదైనా బయట కోర్సెస్ చేసుకోండి, సైబర్ సెక్యూరిటీ మీద 2-3 months కోర్సెస్ చేసుకోండి. సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అని ఉండొచ్చు, సర్టిఫైడ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ ఉండొచ్చు, ఇలాంటి కోర్సెస్, సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, VAPT, WAPT ఇలాంటివి మీరు కోర్సెస్ చేసుకొని రెజ్యూమ్లో పెట్టుకున్నారనుకోండి, యాజ్ ఎ ఫ్రెషర్ గా మీకు జాబ్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి మీకు అయినా కూడా సైబర్ సెక్యూరిటీలో కూడా. ఒకవేళ మీరు ఐటీలో ఉంటేనే, అదే మీరు ఈసీ ట్రిపుల్ ఉంటే కొంచెం ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా టఫే. బికాస్ మీరు ఆల్రెడీ ఐటీలో ఉన్నారు కాబట్టి మీకు 4 years మొత్తం ఐటీ మీద నేర్చుకున్నారు కాబట్టి మీరు సైబర్ సెక్యూరిటీ మేనేజ్ చేసే ఛాన్సెస్ ఉండేది కాబట్టి మీకు ఫ్రెషర్ గా తీసుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అన్నమాట కంపెనీస్ వాళ్ళు. సార్ ఇప్పుడు ఎంటెక్ చేస్తూ ప్యారలల్ గా సర్టిఫికేట్ కోర్స్ చేస్తే ఏమైనా చేయాలి. yes సర్టిఫికేషన్ కోర్సెస్ మ్యాండేటరీ అండి. మీరు ఎంటెక్ చేసేసి బీటెక్ చేసి అదే సర్టిఫికేషన్ పెట్టి నేను చేస్తానంటే కుదరదు. బయట ఏదో ఒక కోర్సెస్ మీరు చేయాలి. సిస్కో నెట్వర్కింగ్ ఉంది, ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటే సిస్కో చేయాలి, సైబర్ సెక్యూరిటీ చేయాలి, అలా ఉంటాయి అనమాట. ఆ ఖచ్చితంగా కోర్సెస్ మీరు చేయాల్సిందే, లేకుంటే మీకు సర్టిఫికేషన్ లేని జాబ్ దొరకడం చాలా కష్టం. ఒకవేళ ఆన్ క్యాంపస్ యూనివర్సిటీ సజెస్ట్ చేయగలరా? ఇప్పుడు చూడండి, ఏ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఏ బెస్ట్ యూనివర్సిటీ అంటే నేను చెప్పలేను. బికాస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కొత్తది కదా. నేను స్టార్టింగ్ లో అదే చెప్పాను, ఎక్కడ కూడా టీచ్ చేసే మ్యాన్ పవర్ లేదు. సో ఇప్పుడు అందరికి కూడా ఇది న్యూ బార్న్ బేబీ, ఇది అందరికి కూడా. సో ఏంటంటే ఇప్పుడు బెస్ట్ యూనివర్సిటీ ఏది, బెస్ట్ కాలేజ్ చెప్పాలంటే ఇంకొక 10 సంవత్సరాలను ఖచ్చితంగా పడుతుంది. బికాస్ ఇప్పుడు మీలాంటి అందరు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే PhD చేసి జాబ్ చేస్తారు కదా అప్పుడు కాలేజెస్లలో. అప్పుడు మనం ఈ కాలేజ్ బెస్ట్, ఈ యూనివర్సిటీ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇది కొత్తది కాబట్టి మనం ఇప్పుడు ఏది బెస్ట్ అని చెప్పలేము మనం. మీరు ఏ కాలేజ్ అయినా తీసుకోండి, లక్కీగా ఏంటంటే ఫ్యాకల్టీస్ ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. లేదంటే బయట ఎక్కడైనా మీరు ప్రైవేట్ కోర్సెస్ తీసుకొని మీరు బిల్డ్ చేసుకోవాలి స్కిల్స్ ని, అదొకటే ఆప్షన్. అందుకే you have to do some certification outside, even though you are doing any kind of courses in your engineering colleges. Okay, thank you సార్. గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. నా పేరు హుస్సేన్ సార్, నేను కడప నుంచి.
సార్ నాది 2018 అయిపోయింది సార్ బ్యాచ్. బట్ ఇంతవరకు నేను ఏ కోర్స్ కానీ నేర్చుకోలేదు. ఆన్లైన్ లోనే ఓన్లీ SQL ఒకటి నేర్చుకున్నాను. ఫుల్ సైబర్ సెక్యూరిటీ మీద ఇంట్రెస్ట్ ఉంది సార్ ఫుల్. నేను ఆన్లైన్ లో థియరీ మాకు మొత్తం నేర్చుకున్నాను. ప్రాజెక్ట్ అయితే మొత్తం కాదు, థియరీ ఒకటి నేర్చుకున్నాను సార్. ప్రాజెక్ట్ అయితే ఇంతవరకు ఏం బిల్డ్ చేయలేదు. ఇంట్రెస్ట్ మాత్రం ఉంది సార్ ఫుల్. ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్ కి వచ్చి కలిసి వెళ్ళాను. ఈ బ్యాచ్ నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యే బ్యాచ్ లో జాయిన్ అవుదామని ఉన్నాను సార్. మీ సబ్జెక్ట్ కొంచెం ఇక్కడ చూడండి, జాబ్ పర్పస్ కాదు సార్, జాబ్ పర్పస్ అయితే కాదు. బట్ నాకంటే ఒక స్కిల్ ఉండాలి అని చెప్పేసి నేను స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్నాను. నేను యాక్చువల్ గా జాబ్ ప్లస్ 2 అని ఉన్నా సార్. వస్తే జాబ్ పక్కా జాయిన్ అయిపోవాలి, ఇంకా లేదంటే స్కిల్ డెవలప్ చేసుకొని నా ఓన్ గా నేను బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ 2 ఉన్నా సార్. ఇంకా మీ సజెషన్. ఓకే, ఇప్పుడు చూడండి, బిజినెస్ అంటే దట్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్ సినారియో. మీరు ఒక బిజినెస్ లో రావాలన్నా ఇప్పుడు ఏ ఐటీ కంపెనీలో అంటే మీ సెల్ఫ్ గా ఏదైనా ఐటీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి ఏది ఉన్నా కూడా ఒక యాజ్ ఏ ఫౌండర్ అండ్ సిఇఓగా ఒక డైరెక్టర్ గా మళ్ళీ మీరు సైబర్ సెక్యూరిటీ మీద ఏదో ఒక నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా ఉండాలి. బికాస్ కంపెనీని ప్రొటెక్ట్ చేయాలంటే యాజ్ ఏ ఫౌండర్ గా మీరే ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో మీరు ఏ బిజినెస్ చేయాలన్నా ఈ రోజులలో ప్రతి కంపెనీ వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ ని, మాలాంటి ఎక్స్పర్ట్స్ ని యాజ్ అడ్వైజర్ గా పెట్టుకుంటున్నారు, కొంతమంది ఎక్స్పర్ట్స్ ని హైర్ చేసుకుంటున్నారు. సో అలా మనం చేసుకోవాల్సి వస్తుంది. సో బిజినెస్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ స్ట్రాటజీ. ఓకే, దట్ ఈస్ యువర్ పర్సనల్. 25 సార్ ఏజ్, అందుకోసమే జాబ్ వస్తాయి రావా అని డౌట్ గా అనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే జాబులు దొరకకపోతే అందరు బిజినెస్ లో వెళ్తున్నారు. కానీ బిజినెస్ లో కూడా మీరు ఎప్పుడైతే వెళ్తే అక్కడ కూడా మీరు చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అనమాట, కంపెనీస్ వాళ్ళు కూడా. ఇంకోటి, మీరు సైబర్ సెక్యూరిటీలో ఏదైతే మీకు థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుందో, థియరిటికల్ నాలెడ్జ్ అనేది మీకు మాత్రమే ఉపయోగపడుతుంది, సొసైటీకి అయితే అసలు ఉపయోగపడదు. ఎక్కడ వెళ్ళినా కూడా మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందా లేదా అదే చూస్తారనమాట. ఓకే, ఒక ఫ్యాకల్టీని కూడా తీసుకోండి, ఒక ఇన్స్ట్రక్టర్ని కూడా తీసుకోండి, ఒక ఎక్స్పర్ట్ని తీసుకోండి. మీ కాలేజ్కి వస్తాను ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను థియరీ చెప్తే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అక్కడ మీ కాలేజ్కి వచ్చి? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్రాక్టికల్ ఎక్స్పెక్ట్ చేస్తారు నా నుంచి కూడా. అందుకే ఏంటంటే ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే మీకు వాల్యూ ఉంటుంది సైబర్ సెక్యూరిటీ డొమైన్ లో. మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదనుకోండి వేస్ట్ కదా. థియరిటికల్ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ బుక్స్ ఉంటాయి నా దగ్గర. దీస్ ఆల్ ఆర్ బుక్స్ ఉంటాయి అనమాట. మేము కూడా అంతా తెచ్చుకుంటాం. సో ఈ బుక్స్ అనేది మేము ఎప్పటికీ చదువుతుంటాం. సో ఈ బుక్స్ అనేది మనం ఏంటంటే సెల్ఫ్ గా డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది స్కిల్స్ ని. కానీ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి, ఓకే, నేను పోలీస్ ఆఫీసర్స్ కి నేను ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి నా నాలెడ్జ్ ఉండాలి కాబట్టి నేను అలా బిల్డ్ చేసుకుంటున్నాను. సో అదే విధంగా మీరు కూడా అలా ఒక వన్ ఆఫ్ ది ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా వెళ్ళాలంటే మీ థియరిటికల్ మీద పర్సనల్ వరకు మీరు ఫోకస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. ఓకే సార్, ఒకవేళ ప్రాక్టికల్ నేర్చుకున్నాక ఏమైనా జాబ్స్ చిక్కే అవకాశాలు ఉన్నాయా? ప్రాక్టికల్ మీద కూడా ఫోకస్ చేస్తాం. చూడండి, ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా మీరు ఎప్పుడైతే వెళ్తారో ఎక్కువ ప్రాక్టికల్ ఓరియంటెడ్ బేస్ మీదనే క్వశ్చన్స్ వేస్తారు వాళ్ళు కూడా ఇంటర్వ్యూలో కూడా. థియరిటికల్ పాయింట్ లో ఎప్పుడు కూడా వేయరు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక నెట్వర్కింగ్ మీద ఒక అటాక్ జరిగింది, DDoS అటాక్ జరిగింది అని చెప్పేసి అంటారు. ఇలా అటాక్ జరిగితే మీరు ఏం చేస్తారు, ఇమీడియట్ ఏం యాక్షన్ తీసుకుంటారని మీకు అడుగుతారు అనమాట ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఆ ఆన్సర్ మీరు ఎప్పుడు ఇవ్వగలుగుతారు? ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే కదా మీరు చెప్పగలుగుతారు. సార్, ఇది ఇలాంటి టూల్ మనం వాడతాము, ఈ టూల్ ద్వారా మేము అటాక్ ఎక్కడి నుంచి జరిగింది తెలుసుకుంటాము, అది ప్యాసివ్ అటాక్ ఎలాంటి అటాక్ జరిగిందో మనం తెలుసుకుంటాం అని చెప్పేసి మీరు అప్పుడు చెప్పగలుగుతారు. అదే మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదనుకోండి, మీరు థియరిటికల్ చెప్తే అతనికి టూల్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదు, సో హీఈస్ నాట్ ఫిట్ అని చెప్పేసి రిజెక్ట్ చేస్తాడు ఆయన. అందుకే ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు అందుకే మేము చెప్తామండి, ఎక్కడ కూడా చూసినా కూడా ఒక డైమండ్ ని కట్ చేయాలంటే మనకు డైమండ్ కావాలా, ఒక అటాకర్ ని స్టాప్ చేయాలంటే మనకు తెలిసి ఉండాలి అటాక్ ఎలా జరిగిందో. ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఆ క్రైమ్ ఎలా జరిగిందో మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రైమ్ ఎలా జరిగిందో మనకు తెలియకపోతే ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా చాలా చాలా కష్టం. ఓకే, సో అందుకే ఏంటంటే మాకు డిపార్ట్మెంట్ లో కూడా చాలా మంది అదే అడుగుతుంటారు, సార్ ఇలా జరిగితే మేము ఏం చేయాలని అడుగుతాం. మేము అదే ట్రైనింగ్ ఇస్తాం మొత్తం. సార్ ఇలా జరిగితే ఇలా చేయాలి, అదే చేయాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ నా దగ్గర ఉంటే నేను చెప్పగలుగుతాను. ప్రాక్టికల్ నాలెడ్జ్ నా దగ్గర లేదనుకోండి, ఆయన దగ్గర ఉన్నట్టే నేను కూడా థియరిటికల్ అదే నాలెడ్జ్ చెప్తాను. ఇంకా అతను ఒక ఆఫీసర్ కి నాకు ఎటువంటి తేడా ఉంటుంది యాజ్ అన్ ఎక్స్పర్ట్ గా. సో అందుకే ఏంటంటే యూ ప్లీజ్ బిల్డ్ ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్ దాన్ థియరిటికల్. సో థియరిటికల్ అంటే గుడ్ ఈవినింగ్ సార్, గ్రూప్స్ అండ్ ఫారమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అలా మనం రకరకాల ప్లాట్ఫామ్స్ నుంచి మనం థియరిటికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, yes ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్, చెప్పండి సార్. నా పేరు రవి సార్, నేను మహబూబ్నగర్ సైబర్ సెల్ లో చేస్తున్నా సార్ ఇప్పుడు ప్రజెంట్. సార్ అయితే
రీసెంట్ గా 2 months బ్యాక్ మీ క్లాసెస్ అప్పాలో విన్నాను సార్. అప్పాలో మన అంటే టస్పా ఇప్పుడు తెలంగాణ స్టేట్ పోలీస్. ఓకే ఓకే ఓకే. అయితే అయితే అక్కడ కొంచెం ఇంట్రెస్ట్ అనిపించేసి నేను ఇక్కడికి వచ్చి మామూలుగా సైబర్ సెల్ కు అటాచ్మెంట్ లో ఉన్నాను. ఓకే సార్. బేసిక్ గా ఇప్పుడు ఏంటంటే సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి సార్. ఇక్కడ ఊరికే సైబర్ సెల్ అని పెట్టేసారు. అయితే మేము బెటర్ గా దీంట్లో ఎక్కువ అంటే ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో కానీ లేకుంటే సైబర్ ఫోరెన్సిక్స్ లో కానీ బెటర్ గా ఏమైనా టూల్స్ నేర్చుకోవడానికి ఏమైనా కోర్సెస్ ఉన్నాయా సార్? ఉన్నాయి సార్. అది మనం పర్సనల్ గా మాట్లాడుకుందాము. ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మనం డిస్కస్ చేయలేము. నాకు తెలిసి నా నంబర్ మీద ఉండొచ్చు కదా సార్? ఉంది సార్. బేసిక్ గా నేను మామూలుగా క్యాజువల్ గా ఇట్లా గ్రూప్ లో చూసి మామూలుగా ఇంటరాక్షన్ గా నడుస్తుందేమో అని చెప్పేసి ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఏ టూల్ ఎక్కడ వాడాలా ఏంటనే మనకు కొంచెం ఐడియా ఉంటే ఏ టూల్ అయినా మనం వాడచ్చు ఇన్వెస్టిగేషన్స్ లలో. ఓపెన్ సోర్స్ ఇప్పుడు మన ప్రతి కూడా ఓపెన్ సోర్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఇట్స్ వెరీ ఓపెన్ ఆన్ ఇంటర్నెట్. సో మనకి చాలా టూల్స్ ఉన్నాయి సార్. ఒక్కొక్క కేసు ఏదైతే వస్తుందో దాని బేసిస్ మీద మనం ఈ టూల్స్ అనేది వాడడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్స్ కి. అంటే నేను టూల్స్ అడగట్లేదు సార్. నేను ఏమంటున్నా అంటే బయట ఏమైనా కోర్సెస్ తో నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంది అంటే బయట ఇప్పుడు మీరు మీది కూడా ఉంది కదా ఒకటి ల్యాబ్ లో అయినా కూడా ఏదైనా కోర్సెస్ ఆఫర్ చేస్తే మేము తీసుకుంటామండి. రైట్. ఉన్నాయి సార్ మన దగ్గర కోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయి కూడా. కాకపోతే ఏంటంటే మన మార్కెట్ ఎక్కడైనా చూడండి సైబర్ ఫోరెన్సిక్స్ మీద కోర్సెస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీరు ట్రైన్ ఎక్కడైతే నేర్చుకుంటున్నారో అతను మేక్ షూర్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ కి వర్క్ చేసి ఉండాలి ఆ ట్రైనరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అతనికి ఇన్వెస్టిగేషన్స్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి, అతని లా మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. ఓకే. సో అది ఆల్రెడీ మేము ఇస్తున్నాం కాబట్టి మీరు రైట్ మీరు మాకు బెటర్ గా చేస్తారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా సార్. ఉన్నాయి సార్, ఉన్నాయి. మన దగ్గర జాయిన్ అవ్వచ్చు. చాలా మంది ఆఫీసర్స్ కూడా ట్రైనింగ్ ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ గా. సో మీరు కాల్ బ్యాక్ చేయండి సార్. మన ప్రశాంత్ నంబర్ మీద ఉందనుకుంటా కదా? ఉంది సార్. అతనితో మాట్లాడండి సార్. అతను మీకు సజెస్ట్ చేస్తాడు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్తారు మీకు. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ గుడ్ ఈవినింగ్ శివ సార్. ఓకే సార్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఒక సైబర్ ఎక్స్పర్ట్ కావాలంటే ఎన్ని ఇయర్స్ ప్రాక్టికల్ గా ఉండాలి సార్ నాలెడ్జ్ మనకి? ఓపెన్ గా చెప్పాలంటే ఒకవేళ మీరు సెల్ఫ్ గా నేర్చుకోవాలంటే మేము మినిమం ఒక 3 years కష్టపడాలా. ఓకే సార్. సెల్ఫ్ గా 3 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా కావాలా. ట్రైనింగ్ అంటే ఎవరి దగ్గర వెళ్ళి ట్రైనింగ్ చేసుకొని జాబ్ కావాలంటే ఇమీడియట్ గా జాబ్ అలా కావాలంటే మినిమం మీరు 11 months అయితే ఖచ్చితంగా ఎఫర్ట్ చేయాల్సింది. ఒకవేళ మేము బీటెక్ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫస్ట్ ఇయర్ ఉన్నాం అనుకో బీటెక్ లో, మేము ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే ఒక బెస్ట్ లెవెల్ కి ఒక సర్టిఫైడ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఫైనల్ ఇయర్ కల్లా అవుతామా లేదంటే? ఈజీ అవుతారు. ఎందుకంటే మీరు బీటెక్ స్టార్టింగ్ లోనే మీరు నేర్చుకున్నారు అనుకోండి, మీరు ఏంటంటే చాలా టైం ఉంటుంది యాక్చువల్లీ. ఓకే సార్. ఓకే, సెకండ్ ఇయర్ లో టైం ఉంటుంది, థర్డ్ ఇయర్ లో టైం ఉంటుంది, ఫైనల్ ఇయర్ టైం ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మీరు ఒక ఫస్ట్ ఇయర్ లో కోర్స్ చేసుకున్నారు అనుకోండి, మీరు సెకండ్ ఇయర్ ఇంకొక కోర్స్ తీసుకుంటే మీకు ఏమైతుందంటే కాన్సెప్ట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి సైబర్ సెక్యూరిటీ గురించి. అంటే ఓవరాల్ అసలు ఏంటంటే తెలిసిపోతుంది కంప్లీట్ గా. అటాక్స్ ఎలా జరుగుతున్నాయి, అటాక్స్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని. సో థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ వచ్చేసి మీరు ఏంటంటే సెల్ఫ్ గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. స్కిల్స్ ని మీరే సొంతంగా రీసెర్చ్ చేసుకొని స్కిల్స్ కి మీరు డెవలప్ చేసుకుంటే బై ఎండ్ ఆఫ్ ది ఫైనల్ ఇయర్ మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు ఫర్ షూర్. ఓకే, అప్పుడు ఎక్స్పర్ట్ అయిన తర్వాత ఏంటంటే మీ కాలేజ్ ఏదైనా మిస్టేక్స్ ఏమైనా పొరపాటు ఏమైనా జరిగినా మీరు కూడా వర్క్ చేయొచ్చు. మీ కన్సర్న్ ఫ్యాకల్టీకి మేడం నాకు తెలుసు మీకు కావాలంటే చెప్పండి హెల్ప్ చేస్తా అని చెప్పేసి మీరు వాళ్ళతో చెప్పొచ్చు మీరు. ఓకే, అండ్ అదేవిధంగా మీకు జాబ్స్ కోసం కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. మీకు చాలా ఏంటంటే గట్టి నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది దీంట్లో. సో అప్పుడు ఏంటంటే అందుకే నేను చెప్తాను చాలా మందికి ఇంటర్మీడియట్ అయిపోగానే బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు కానీ డిగ్రీ జాయిన్ అయ్యేప్పుడు కానీ ఇమ్మీడియట్ గా మీరు సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ఏదైనా చేసుకోవాలా ముందుగానే చెప్తాను. ఇప్పుడు మీరు సిఎస్సిలో వెళ్ళకపోయినా, ఐటీలో వెళ్ళకపోయినా, ఎలక్ట్రానిక్ లో వెళ్ళినా కూడా మీకు ఎటువంటి నష్టం ఉండదు సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేస్తే. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు టెక్నాలజీ లేని మనం ఇవాళ సర్వే చేయలేం. సో ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మీకు కొంచెం సైబర్ సెక్యూరిటీ ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది ఉండాల్సిందే. సో అందుకే ఏంటంటే మీరు కెరియర్ వైజ్ గా కాకపోయినా కూడా అట్లీస్ట్ మీకు ప్రొటెక్ట్ చేసుకోవడానికన్నా ఈ కోర్సెస్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సో అందుకే యూ హ్యావ్ టు గో ఫర్ కోర్సెస్ బై ది ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీటెక్ ఓన్లీ ఎట్ ఎనీ కాస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు నేను హలో సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. ఇప్పుడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ సార్. యాక్చువల్ గా అంటే ఇప్పుడు ఏదైనా సైబర్ సెక్యూరిటీకి రోడ్ మ్యాప్ లాంటివి ఏమన్నా యూట్యూబ్ లో మీ ఛానల్లో వీడియోస్ ఉన్నాయా సార్? అంటే నెక్స్ట్ కెరియర్ గైడెన్స్. yes so many are there. మీరు చూడొచ్చు, వీడియోస్ ఉన్నాయండి దాంట్లో. యూ కెన్ హ్యావ్ ఎ లుక్. సార్ అదే ఇప్పుడు నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి కొంచెం ప్రాక్టికల్ గా కానీ ఏదైనా
యూట్యూబ్ ఛానల్లో ఒకసారి లుక్ అంటే చేసామంటే లేదు, నాది ఎటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు యూట్యూబ్ లో అసలు దొరకవు. ఓకే, మొత్తం మీకు అంతా ఇట్లా ఇంటరాక్ట్ అయ్యేది ఉంటాయి. అంటే మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలా, మీకు మెయిన్ ఏమేమి స్కిల్స్ ఉండాలా సైబర్ సెక్యూరిటీ డొమైన్ లో రావాలంటే, అండ్ ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఇలాంటి వీడియోస్ నేను పెడతాను. ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎప్పుడు కూడా టాపిక్స్ మనం పెట్టాము. బికాజ్ మా కంటెంట్ ఏంటంటే మొత్తం రియల్ టైమ్ సినారియోస్ మీద ఉంటుంది అనమాట. సో ఈ కంటెంట్ అనేది ఎప్పుడు కూడా మనం లైవ్ ఛానల్స్ లో పెట్టాం మనం. ఓకే సార్. కాకపోతే ఏంటంటే గైడెన్స్ విషయంలో వచ్చేసి, అవేర్నెస్ విషయంలో వచ్చేసి మీకు తెలుసుకోవాలంటే మీరు యూట్యూబ్ ఛానల్ ఉన్న వీడియోస్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఎనీ మోర్ గైస్? సార్ ఇప్పుడు సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు నిఖిల్ సార్. చెప్పండి. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ మొత్తం ప్రాక్టికల్ కదా సార్, అంటే నాకు కొంచెం గొప్ప నాలెడ్జ్ ఉంది సార్. ఇప్పుడు మనం ఒక దొంగను కనిపెట్టాలంటే మనం తన పాయింట్ లోనే ఆలోచించాలి కదా సార్. అంటే సో ఇప్పుడు అవన్నీ ప్రాక్టికల్ గా చూపిస్తా సార్ కన్ఫర్మ్ గా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫేస్బుక్ హ్యాక్ అయిందని చెప్పి విక్టిమ్ మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఎట్లా హ్యాక్ చేస్తాడు ఉండొచ్చు ఆ క్రిమినల్? ఏదో ఫిషింగ్ అటాక్ చేశాడేమో, ఫేక్ లింక్ క్రియేట్ చేశాడేమో, రైట్, కీ లాగర్ ఏదో పంపించాడేమో, ఓకే, సో ఏదైనా థర్డ్ పార్టీ టూల్ వాడాడేమో, సోషల్ ఇంజిన్ అటాక్ చేశాడేమో. అప్పుడు ఏమైతుందంటే ఆ యూజర్ లాగిన్ చేసిన క్రెడెన్షియల్స్ వెళ్ళిపోవడం తోటి, పాస్వర్డ్ మార్చడం తోటి విక్టిమ్ ఏం చెప్తాడంటే నా అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ లో రిపోర్ట్ చేస్తారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒఫీషియల్ గా నోటీస్ పంపించి ఒకటి చేస్తారు. వాడు ఒకవేళ క్రిమినల్ లైవ్ ఆన్లైన్ వస్తున్నాడు, వాడిని మనం ట్రాక్ చేయాలి. మళ్ళీ మనం అదే అటాక్, మనం కూడా మనం లింకులు పంపించే కదా వాడిని ట్రాక్ చేయాలి ఖచ్చితంగా. వాడు ఎలా అయితే లింకులు పంపించి విక్టిమ్ ని ట్రాక్ చేశాడో మనం కూడా అలానే మళ్ళీ లింకులు పంపించి మనం ట్రాక్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఒక అటాక్ ద్వారానే మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. డైమండ్ తోటి కట్ చేసినట్టుగానే ఒక హ్యాకర్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనకు హ్యాకర్ స్కిల్స్ ఉండాలి ఎట్లనో, అదేవిధంగా ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మనకు తెలిసి ఉండాలి అసలు అటాక్ ఎలా జరిగింది అనేది. అటాక్ మీద నాలెడ్జ్ లేదనుకోండి, ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలని మనకు తెలుసుకోవడం చాలా చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విక్టిమ్ వచ్చి చెప్తున్నారంటే విక్టిమ్ చెప్పేటప్పుడు ఒక లా ఎన్ఫోర్స్మెంట్ క్యాచ్ చేసే పొజిషన్లు ఉండాలి. కానీ ఇప్పుడు టెక్నాలజీ అంతా చాలా అప్డేటెడ్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం కష్టమే. సో అందుకే ఏంటంటే అది మనకి అకాడమీలో ట్రైనింగ్స్ ఆ విధంగా ఉంటాయి. ఇక్కడ కూడా మీరు అన్నట్టుగానే ఒక అటాక్ ని ఐడెంటిఫై చేయాలంటే అటాక్ ద్వారానే వెళ్ళాల్సి వస్తుంది. వితౌట్ దట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అమ్మా. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. నేను ఒక ఎంసీఏ కంప్లీటెడ్ క్యాండిడేట్ సార్. ఈ ఇయర్ పాస్ అవుట్ అయ్యాను. ఒక క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా వచ్చాయి సార్. అంటే టీసీఎస్ కంపెనీ ఒకటి వచ్చింది. సో ఇప్పుడు ఒకవేళ ఒక ఐటీ ప్రొఫెషనల్ జాబ్ చేస్తూ ఈ కెరియర్ ని పర్సూ చేయాలంటే అది ఎలాగా వీలవుతుంది? అదే మన దీంట్లో ఏమైనా అలాగా ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడగడానికి చేశాను. అంటే మీరు ఇప్పుడు జాబ్ వస్తే మేము ఎట్లా మేనేజ్ చేయాలంటున్నారు మీరు? ఎస్ సార్, అంతే సార్. ఇప్పుడు ఏం లేదండి, చూడండి, జాబ్ వస్తే మీకైతే చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది. లైక్ మీరు థర్డ్ ఇయర్ ఫైనల్ వచ్చినప్పుడు మీరు ఎలా టైట్ షెడ్యూల్ ఉంటుందో సేమ్ మీకు ఒక జాబ్ వచ్చిన తర్వాత కూడా కంపెనీలో మీకు కొన్ని టార్గెట్స్ అనేది ఇస్తారు. సో మీకు ఖచ్చితంగా షెడ్యూల్స్ టైటే ఉంటాయి. ఇక మీరు ఏంటంటే బయట ఎక్కడైనా కోర్సెస్ చేశారనుకోండి, 2 hours క్లాస్ మీరు తీసుకుని ఒక 1 hour అన్నా మీరు మినిమం ప్రాక్టీస్ చేసేటట్టు ఉండాలి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు జాబ్ చేస్తూ ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ మీరు కోర్స్ చేయాలంటే మీరు కోర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేరు. యూ విల్ బి కంప్లీట్లీ డిస్టర్బ్ అండ్ మీరు క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ అవ్వలేరు. అండ్ ఇఫ్ యూఆర్ మ్యారీడ్ దెన్ అగైన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాస్క్. ఓకే, మీరు మ్యారీడ్ ఉంటే అది ఇంకా కష్టం. సో అందుకే ఏంటంటే మీరు జాబ్ చేస్తూ చేయాలంటే ఓకే, మీరు సింగిల్ ఉంటే యూ క్యాన్ మేనేజ్, బట్ వన్స్ యూ గెట్ మ్యారీ దెన్ యూ విల్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ద టైమ్. సో బట్ స్టిల్ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఇక మీరు పర్సనల్ గా ఎఫర్ట్స్ పెట్టుకొని మీరు ముందు వెళ్ళాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు టేక్ ద పర్సనల్ ఇనిషియేటివ్. సో అప్పుడు మీరు పాసిబిలిటీస్ ఉంటాయి. సో మినిమం మీరు ఒక 3 hours తీసుకోవాలండి ఎవ్రీడే. ఒక 2 hours క్లాస్ వినాలా, ఒక 1 hour మీరు ప్రాక్టీస్ చేయాలా. 3 hours is more than enough every day. ఇక మిగతా రోజు మొత్తం కూడా మీరు జాబ్ కోసం పెట్టుకోవచ్చు, మీ పర్సనల్ లైఫ్ కోసం పెట్టుకోవచ్చు. దెన్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే సార్. ఇది ఆన్లైన్ మోడ్ లో ఉంటుంది సార్ ఈ ట్రైనింగ్? బోత్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ కూడా ఉంటాయి. సో వీ హ్యావ్ ఎ ట్రైనింగ్ సెంటర్, అక్కడ కూడా మనం రావచ్చు. మీరు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ కూడా సేమ్ ఇలానే జరుగుతాయి. ఓకే, జీటాక్ మీదనే లైవ్ గా స్క్రీన్ షేర్ చేస్తాము, లైవ్ గా చూపిస్తాము ఎలా ఉంటుంది. సేమ్ అదే విధంగా ఉంటుంది. రికార్డింగ్స్ ఏమైనా అవైలబిలిటీలో ఉంటాయి? నో రికార్డింగ్స్, అంటే రికార్డింగ్స్ అస్సలు ఉండవు. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి లైవ్ ఓన్లీ. రికార్డింగ్స్ వేస్ట్ అండి, బికాస్ సి రికార్డింగ్ అంటే మీరు ఒక వీడియో చూస్తారు, మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఎలా అడుగుతారు మీరు ఒక ఇన్స్ట్రక్టర్ ని? సో అందుకే ఏంటంటే మీరు లైవ్ ఇంటరాక్ట్ అవుతారు, మీకు బాగుంటుంది అలా. సో అందుకే మీరు గో ఫర్ లైవ్ కోర్సెస్, ఆన్లైన్ కోర్సెస్ అండ్ లైవ్ ఫిజికల్ క్లాసెస్కి వెళ్ళండి, బాగుంటుంది మీకు.
టైమింగ్స్ అదే టైమింగ్స్ అది డిపెండ్స్ అండి, అది రకరకాల టైమింగ్స్ ఉంటే మీకు ఆల్రెడీ మా మేనేజర్ మీరు గ్రూప్లు ఉన్నారేమో కదా, దాంట్లో మా మేనేజర్ నంబర్ ఉంది, మీరు దాంట్లో అతని నంబర్ కి కాల్ చేసి కనుక్కోండి. హీ విల్ డూ దట్. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నేను సిహెచ్ లైక్ బేసిక్స్ కొన్ని టూల్స్ ఇలా వాడాను, ఎన్ మ్యాపింగ్, సీకర్ చాలా. నాకు ఇప్పుడు మిడిల్లో అంటే లైక్ ఆపకుండా నేను సిహెచ్ఎఫ్ఐ చేయాలనుకుంటున్నా, లైక్ సర్టిఫైడ్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేటర్ కింద రెండు ప్యారలర్ గా చదువుకోవడం బెస్టా, లేకపోతే ఒకటి తర్వాత ఒకటి చదువుకోవడం బెస్టా? ఇప్పుడు మీరు ఆల్రెడీ కోర్సు చేశారంటున్నారు, ఎన్ని ఇయర్స్ అయిందా, మంత్స్ అయిందా కోర్స్ చేసి? లేదు సార్, జస్ట్ సెల్ఫ్ గా నేర్చుకుంటాను, ఆన్లైన్ లో చాలా డమ్స్ ఉన్నాయి. ఆల్రైట్. సో మీరు అట్లా సెల్ఫ్ గా నేర్చుకున్నారు అంటే, ఒకవేళ మీరు ఒక కంటెంట్ చూడండి, సిహెచ్ కంటెంట్ నెట్ లో తీసుకోండి, మీరు ఆ కంటెంట్ మీకు పూర్తిగా వచ్చా లేదో ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి. బికాస్ నాకే తెలియదు మీకు ఏం వచ్చి ఏం రాదో. అవి ఉన్నటువంటి ప్రతి టాపిక్ కూడా మీరు పర్ఫెక్ట్ ఉన్నారని మీకు కాన్ఫిడెంట్ ఉంటే యూ గో ఫర్ నెక్స్ట్ కోర్స్. ఓకే. లేదు నాకు కాన్ఫిడెంట్ లేదు, నాకు కొంచెం ప్రాక్టికల్ మీద నాలెడ్జ్ లేదంటే నేను అస్సలు సజెస్ట్ చేయను, సెకండ్ కోర్స్ కి వెళ్ళకండి. మీరు మళ్ళీ కమ్ బ్యాక్ టు ఫస్ట్ కోర్స్, యూ ఫుల్ ఫ్లెజ్ గా పర్ఫెక్ట్ గా అయిపోండి, మళ్ళీ సెకండ్ కోర్స్ కి రండి. మీరు ఓకే సార్. ఫోరెన్సిక్స్ కి వెళ్తారా, విఏపిటికి వెళ్తారా, డబ్ల్యూపిటికి వెళ్తారా, ఓకే, ఏ కోర్స్కి వెళ్తారో మీ ఇష్టం. బట్ మేక్ షూర్ మీ బేస్మెంట్ అనేది స్ట్రాంగ్ ఉండేటట్టు ముందుగానే ప్లాన్ చేసుకోండి. బేస్మెంట్ స్ట్రాంగ్ లేకపోతే వేస్ట్, అది మీరు కొలాప్స్ అయిపోతారు. ఓకే సార్. సార్ మేము గవర్నమెంట్ లో ఎలా తెచ్చుకోవాలి సార్ జాబ్స్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ వల్ల? ఇప్పుడు చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో కూడా కొన్ని ప్రైవేట్ మీద కాంట్రాక్ట్స్ మీద ఇస్తున్నారు. అండ్ మోరోవర్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఎప్పుడైనా సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ ఎలాంటి జాబ్స్ ఓపెనింగ్స్ పడుతుంటాయి కదా, నోటిఫికేషన్స్ వస్తాయి కదా, మీరు అప్లై చేసుకోండి. దాంట్లో స్కిల్స్ ఉంటాయి అనమాట, స్కిల్స్ ని సెలెక్ట్ చేసుకోండి. మీరు టెక్నికల్ స్కిల్స్ పెట్టారంటే మీకు ఐటీఎన్సీ టీంలో అట్లా వేస్తారు అనమాట. అంటే అక్కడ పోలీస్ అకాడమీలో డివైడింగ్ చేస్తారు. అంటే ఈ స్టూడెంట్స్ ని, బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళకి ఐటీ టీంలు వేద్దాము, వీళ్ళకి దాంట్లో వేద్దామని వాళ్ళు అక్కడ డివైడ్ చేస్తారు. మీరు స్పెసిఫిక్ గా సైబర్ సెక్యూరిటీలో వెళ్ళాలా పోలీస్ డిపార్ట్మెంట్, అట్లా మీరు మీ చేతులు ఉండదు. ఓకే సార్. ఓకే, దే విల్ డిసైడ్ దట్. అక్కడ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. సో అలా ఒక్కొక్కసారి మీకు లక్కీగా కొన్ని ఓపెనింగ్స్ పడతాయి. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉంది, లక్కీగా మన కాంట్రాక్ట్ జాబ్ దొరికాయని మీరు దాంట్లో అప్లై చేసుకోవచ్చు మీరు. ఓకే సార్. బట్ చాలా మటుకు అయితే అలాంటివి ఉండవు. బికాస్ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ రిక్రూట్ అయిన యంగ్స్టర్స్ ఉంటారు కదా, సబ్ ఇన్స్పెక్టర్స్, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళతోటి చేపిస్తున్నారు అనమాట సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు బయట వాళ్ళని తీసుకోరు, బికాస్ చాలా కాన్ఫిడెన్షియల్ ఉంటుంది కాబట్టి. సో ఇట్స్ టఫ్. సో మీరు నార్మల్గా ఎస్ఐకి అప్లై చేసినట్టు అప్లై చేసేసుకొని దాంట్లో ఏమేమి స్కిల్స్ ఉన్నాయి పెట్టుకోండి. తర్వాత మిమ్మల్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు, బెస్ట్ క్యాండిడేట్ ఏంటంటే. ఓకే సార్. ఆల్రైట్. సో ఎనీహౌ గైస్, సో ఇట్ ఈస్ 9:40. గుడ్ ఈవినింగ్ సార్. సో చెప్పండి అమ్మా, గ్రూప్ లో కూడా మీరు అడగచ్చు నాకు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ యూ క్యాన్ షేర్ ఇన్ ద గ్రూప్ ఆల్సో, నేను అక్కడ రిప్లై ఇస్తాను మీకు. చెప్పండి అభిషేక్. లాస్ట్ సార్ ఐ హావ్ సింగిల్ డౌట్ అబౌట్ బయోమెట్రిక్ అథెంటికేషన్. సార్ ఇప్పుడు మనం యాక్చువల్ గా ఫింగర్ ప్రింట్ లాగా పెట్టుకుంటాం సార్ మొబైల్ కి. ఓకే, మీరు టెక్నికల్ క్వశ్చన్ అడుగుతున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ అగైన్. మీరు ఏదైనా గైడెన్స్ కోసం అలాంటిది ఏమైనా ఉంటే అడగచ్చు. ఓకే, సో దట్ ఈస్ డిఫరెంట్. మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్స్ దొరకదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ జస్ట్ నంబర్ కి కాల్ చేయండి. ఓకే, యూ జస్ట్ డ్రాప్ మీ మెసేజ్ పర్సనల్లీ ఆన్ వాట్సాప్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శ్రీను సార్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమి నేర్చుకోవాలి సార్? మినిమం పైథాన్ కానీ ఏమన్నా అవసరం అంటారా ఇవి నేర్చుకోవడం? ఇప్పుడు చూడండి, మీరు సైబర్ సెక్యూరిటీ రావాలంటే జీరో స్కిల్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేయకండి. ప్రోగ్రామింగ్ మీరు ఫోకస్ చేస్తారంటే మీకు భయం క్రియేట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకే ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండేటట్టు చూసుకోండి అండ్ బేసిక్ ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉండేటట్టు చూసుకోండి. సో మీరు ఫోన్లో వాడతారు, ఇంటర్నెట్ వాడతారు కాబట్టి మీకు వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలా, యూట్యూబ్ ఎలా ఓపెన్ చేయాలా, సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలా, సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలా, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలా, హార్డ్వేర్ ఎలా, ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మీరు సైబర్ సెక్యూరిటీ కోర్స్ తీసుకున్నారు అనుకోండి, మీరు క్యాచ్ చేయగలుగుతారు. ఇప్పుడు ప్రోగ్రామింగ్ ఎక్కడ వస్తుంది అంటే అడ్వాన్స్ కోర్సెస్లో వస్తాయి. బేసిక్ లో ఎప్పుడు కూడా ప్రోగ్రామింగ్ చెప్పరు. సో బేసిక్ లోనే ప్రోగ్రామింగ్ చెప్పామనుకోండి మీకు మీకు క్యాచ్ చేయలేరు, మీకు చాలా టఫ్ ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే మీకు భయం క్రియేట్ అయ్యి మీరు డ్రాప్ అయిపోతారు కోర్స్ అక్కడనే. ఓకే, సో ఫస్ట్ కోర్సు సర్టిఫైడ్ మీరు సెల్ఫ్ గా నేర్చుకోండి. బట్ మీరు డైరెక్ట్ గా ఎక్కడ కూడా మీరు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ నేర్పించే వాళ్ళ దగ్గర మీరు డైరెక్ట్ కోర్స్ తీసుకుంటే వాళ్ళు ప్రోగ్రామింగ్ మీద ఒత్తిడి పెట్టేస్తారు మీకు. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఎలాంటి టూల్స్ ఉన్నాయి, టూల్స్ మీద ఎలా వర్క్ చేస్తారు, టూల్స్ తోటి ఎలా హ్యాక్ చేస్తారు, అవి మీరు స్కిల్స్ ని గెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాతనే మీరు ఏదైనా ఉంటే మీరు ఫర్దర్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి అడ్వాన్స్ లెవెల్ నుండి వెళ్ళాలి.
ముందు మీరు ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేస్తే మీరు క్యాచ్ చేయలేరు. ఒకవేళ మీకు ప్రోగ్రామ్ నాలెడ్జ్ ఉంది, అప్పుడు ఏంటంటే మీకైతే ఎటువంటి కోర్సెస్ చేయాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ సజెస్ట్ యూ టు డూ ఎనీ కోర్సెస్. ప్రోగ్రామ్ నాలెడ్జ్ ఉంటే మీరే సెల్ఫ్ గా నేర్చుకోవచ్చు సైబర్ సెక్యూరిటీ మొత్తం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కానీ ఒకవేళ లేకపోతే మీరు నేర్చుకోకండి, ఇప్పుడే మీరు బేసిక్ కోర్సెస్ కంప్లీట్ చేసుకోండి, టైం గ్యాప్ తీసుకోండి. దాని తర్వాత మీరు కోర్స్ ఏదైనా ప్రోగ్రామింగ్ నాలెడ్జెస్ తీసుకోండి. చాలా ఉన్నాయి మనకి, C++, జావా, ఇవైతే బేసిక్ నాలెడ్జ్ ఉండాల్సిందే. .NET ఎక్కువ అయితే పైథాన్ మీద ఎక్కువ జరుగుతుంది, ఖాళీ లైనక్స్ మీద ఎక్కువ, పైథాన్ మీద ఎక్కువ నడుస్తుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే అడ్వాన్స్ లెవెల్లో మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో అలా ప్లాన్ చేసుకుంటే పెట్టింది. దీని మీద MSc కూడా చేసుకుంటే ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి కదా సార్, MSc ఫోరెన్సిక్ సైన్స్ సార్. ఎస్ అది కూడా మీరు చేయొచ్చు. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కూడా చేయొచ్చు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి. బీటెక్ అయిపోయిన తర్వాత మీరు సైబర్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఓకే. సో పీజీస్ ఉన్నాయి, కొన్ని డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్ లో చూడండి, ఉస్మాన్ యూనివర్సిటీస్ లో కూడా ఉంటాయి. ఆ డిగ్రీస్ కూడా మీరు చేయొచ్చు, చాలా బాగుంటుంది. మీకు ఏంటంటే వాల్యూ ఎక్కువ ఉంటుంది మీ ప్రొఫైల్స్ కి అవన్నీ చేస్తే కూడా. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీ దగ్గర ఏమైనా చేపిస్తారా సార్? రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీ దగ్గర ఏమైనా చేపిస్తారా అంటే? మా ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయమ్మా. కోర్స్ కంప్లీట్ అవుతేనే మీకు ప్రాజెక్ట్స్ ఆపర్చునిటీ ఉంటుంది. కోర్స్ చేయండి ప్రాజెక్ట్ ఆపర్చునిటీ, బికాస్ మీరు నాలెడ్జ్ అనేది మేము ప్రాజెక్ట్ మీద వర్క్ చేయలేము కదా. సో అందుకే ఏంటంటే మీరు కోర్స్ చేస్తేనే, అంటే మీరు ఆల్రెడీ ఎక్కడైనా కోర్స్ చేస్తుంటే వీ కెన్ గివ్ ఆపర్చునిటీ. ఒకవేళ మీకు ఎటువంటి కోర్సెస్ మనం చేయలేదు, మీరు స్టిల్ ప్రాజెక్ట్ మీద చేయాలంటే నో ఛాన్సెస్, యూ హావ్ టు డూ సమ్ కోర్స్. మీ దగ్గర కూడా మీ దగ్గర కూడా కోర్సెస్ ఉన్నాయి చాలా రకాలు, దాంట్లో సో మెనీ టైప్స్. దాంట్లో ప్రతిదీ చేయాలా, మనకు నచ్చింది ఒకటి చేసి సరిపోద్దా? అట్లా ఇట్లా ఉండదండి, అది కోర్సెస్ ఒక పర్ఫామ్ ఉంటుంది. సో మీరు మా మేనేజర్ తోటి మాట్లాడిన దాని గురించి ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏ కోర్స్ మీరు స్టార్ట్ అవ్వాలా, దాని తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలా, దాని తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా అతను మీకు గైడ్ చేస్తాడు. సో మనం ఒక రోజు సైబర్ టాక్ లో కోర్సెస్ అని ఒక టాపిక్ ఉంటుంది, అప్పుడు మనం కోర్సెస్ గురించి నేను డెప్త్ చెప్తాను దాని గురించి, విత్ ప్రైస్ ట్యాగ్, విత్ సర్టిఫికేషన్, వితౌట్ సర్టిఫికేషన్, ఇంటర్నెట్ సర్టిఫికేషన్ చేస్తే బెటరా, ఏ సర్టిఫికేషన్ గవర్నమెంట్ నుంచి మన రికగ్నైజ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఆ రోజు మనం డిస్కస్ చేస్తాం. సో గ్రూప్ లో మనం ఒక్కొక్కరు షేర్ చేస్తుంటాం, వీక్లీ వన్స్ ఒక టాపిక్ తీసుకుంటామండి, అండ్ ఆ రోజు మనం డిస్కస్ చేస్తాం ఏంటి ఎలా అని. మై నేమ్ ఇస్ సందీప్. చెప్పండి. నేను ఇప్పుడు కరెంట్లీ మాస్టర్స్ చేస్తున్నాను సైబర్ సెక్యూరిటీ, ఫస్ట్ సెమిస్టర్. జర్మనీలో చేస్తున్నాను. సో నేను సిహెచ్ అను విఏపిటి చేశాను సైటెక్ ల్యాబ్స్ నుంచి. అండ్ బ్యాచిలర్స్ లో కూడా నేను సైబర్ సెక్యూరిటీ నా మెయిన్ కోర్స్ వచ్చి. అండ్ ఇప్పుడు నా రెజ్యూమ్ బూస్ట్ చేసుకోవడానికి నేను కరెంట్లీ ఏమి ఇంటర్న్షిప్స్ నాకు దొరకలేదు. నేను బ్యాచిలర్స్ చేసే టైంలో అన్ని పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. సో నాకు నమ్మకం లేక నేను పెయిడ్ ఇంటర్న్షిప్స్ కి వెళ్ళలేదు. సో ఇప్పుడు నేను వెతుకుతుంటే అన్ని ఆన్లైన్ ఇంటర్న్షిప్స్ అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఎక్కడ ప్రెజెంట్ అబ్రాడ్ లో ఉన్నారా మీరు ఇప్పుడు కూడా? అవును సార్, నేను లాస్ట్ అక్టోబర్ లో వచ్చాను, ఈ అక్టోబర్ లోనే వచ్చాను. అచ్చా, కానీ మీరు కోర్సెస్ మన దగ్గర చేసి ఇప్పుడు మీరు అక్కడ స్టిల్ స్టూడెంట్ కదా అక్కడ? అంటే స్టూడెంట్ అంటే అక్కడ మీకు ఇంటర్న్షిప్స్ అంత ఈజీగా రావు కదా అబ్రాడ్. ఇక్కడ అంటే మీకు దొరికే ఛాన్సెస్ ఉంటాయి, అక్కడ దొరకవు కదా? ఇక్కడ దొరకవు. అంటే ఇండియాలో కూడా సెర్చ్ చేశాను, కానీ ఇండియాలో కూడా ఇంటర్న్షిప్స్ కే ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఆల్రెడీ నా దగ్గర చేశారంటున్నారు కదా, ఇప్పుడు ఒకవేళ మీకు ఇంటర్న్షిప్ చేయాలంటే యూ కెన్ డూ ఇంటర్న్షిప్ విత్ అస్. ఇప్పుడు మీకు ఒకవేళ అది ఇంపార్టెంట్ అనుకుంటే మీరు మన మేనేజర్ తోటి మాట్లాడండి ఒకసారి. ఓకే, చెప్పండి ఇట్లా కోర్సెస్ ఆల్రెడీ నేను చేస్తాను, హీ విల్ ఇంటర్వ్యూ. ఆఫ్టర్ దట్ బేస్డ్ ఆన్ దట్ హీ విల్ లెట్ యు నో. ఓకే, నేను చెప్తాను ఆల్రెడీ ఇన్ దిస్ మీటప్. ఆయన వింటుంటారు, మీరు మాట్లాడండి తర్వాత ఎంతో. ఓకే, సో అతను చెప్తాడు మీకు ఎలా ఏంటి అనేది. ఏ ఇయర్లో చేస్తారు మీరు కోర్సెస్ మన దగ్గర సైటెక్ ల్యాబ్స్ లో? నేను ఇయర్ లోనే ఫెబ్ నుంచి జూన్ ఇయర్ 2023. 2022 3 సార్, 2023 ఇయర్ రీసెంట్ గానా? ఓకే, దెన్ యు షుడ్ నో ప్రశాంత్, రైట్? యు కెన్ టాక్ టు హిమ్ వన్స్. ప్రశాంత్ సార్. యు టాక్ టు హిమ్ వన్స్. ఓకే, ఐ విల్ పుట్ హిమ్ అబౌట్. నేను చెప్తాను అతనికి. మీరు అప్రోచ్ అయ్యారా, చెప్పారు అసలు, అడిగారు ఆయనకి? అంటే లాస్ట్ టైం అవుతే అంటే చేశారు, ఇప్పుడు అవైలబిలిటీలో లేవు అన్నారు. అంటే లాస్ట్ టైం మనం సిఐడిలు ఇప్పించాము ఇంటర్న్షిప్స్ కొంతమంది స్టూడెంట్స్ కి. ఇప్పుడైతే అవైలబిలిటీ లేదని చెప్పేసి అన్నారు. అంటే మీరు ప్రైవేట్ లో ట్రై చేస్తున్నారా? ప్రైవేట్ గా ట్రై చేస్తాను.
సరే సరే, మీరు రెజ్యూమ్ డెవలప్ చేసేసి సబ్మిట్ చేయండి అయితే నాకు. ఓకే, sandeep@sytech కి మెయిల్ పెట్టండి నాకు. Yeah, okay. All right. Any more guys? So we'll wind up. All right. If you have any other things you can discuss in the group. Group lo message పెట్టండి ఏదైనా ఉంటే కూడా. Okay. Sir, group link ఎక్కడ ఉంది సార్? Group link already we have shared everything, right? Where sir? Okay, you can just ఇక్కడ మీకు ఒక నంబర్ పంపిస్తున్నానండి. ఓకే, సో మెనీ ఆఫ్లైన్ మెసేజెస్ ఆర్ దేర్. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్, నేను చూడలేదు. సో యూ కెన్ జస్ట్ టేక్ డౌన్ దిస్ నంబర్ 8497953460. ఈ నంబర్కి మీరు మెసేజ్ చేయండి, మీకు గ్రూప్ లింక్ దొరుకుతుంది. 8497953460. సో నేను మీకు చాట్ బాక్స్ లో షేర్ చేశానండి. ఓకే సార్. ఆల్ రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో సారీ అండి, చాలా మంది క్వశ్చన్స్ ఓకే ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, నేను చూడలేదు అసలు, ఇప్పుడే నేను చూస్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. సో ఎనీహౌ ఐ హోప్ దట్ ఇంట్రెస్టింగ్ ఉంది అనుకుంటున్నాను నేను ఈ ఇంట్రాక్షన్ మీ అందరికీ కూడా, సైబర్ టాక్ అనే కాన్సెప్ట్ తోటి. సో దీంట్లో మీరు ఇంకేమైనా వాల్యూస్, ఇంకేమైనా ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటే మీరు గ్రూప్లో పెట్టండి. ఐ విల్ టేక్ దట్ ఇనిషియేట్. అండ్ మళ్ళీ నెక్స్ట్ సైబర్ టాక్ ఎప్పుడు ఉందని నేను చెప్తాను. ప్రశాంత్ విల్ డ్రాప్ మెసేజ్ ఇన్ ద గ్రూప్. ఒక టాపిక్ తీసుకుంటాం మనము, ఆ పర్టికులర్ టాపిక్ మీద మనకు డిస్కషన్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా ఇలా నాతో మాట్లాడొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా అన్నిటి గురించి మనం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం 1 by 1 సర్టిఫికేషన్స్ ఏది చేయాలా, దాని తర్వాత కోర్సెస్ గురించి ఒక టాపిక్ ఉంటుంది, ఇంటర్న్షిప్స్ గురించి ఒక టాపిక్ ఉంటుంది. ఓకే, దెన్ అప్పుడు మీకు ఏంటంటే పూర్తిగా క్లియర్ పిక్చర్ వస్తుంది. ఒకవేళ మీకు సజెస్ట్ చేయాలని సార్ దీని మీద ముందు తీసుకోండి సార్, మేము దీనికోసం వెయిట్ చేస్తున్నామంటే మీ గ్రూప్లో పెట్టండి, నేను దాని మీదనే టాపిక్ పెడతాను డైరెక్ట్. ఆల్ రైట్, ఓకేనా? Chalo guys, thank you so much for your valuable time and being here and giving this wonderful opportunity to interact with you all. And చాలా ఇంట్రెస్టింగ్ క్వైరీస్ రేజ్ చేశారు. నేను కూడా కొన్ని కొత్త తెలుసుకున్నాను నుంచి. సో ఇలా ఏంటంటే మీరు కూడా తెలుసుకుంటారు, నేను కూడా తెలుసుకుంటాను, నాకు కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో నాకు కూడా తెలుస్తాయి. సో దట్ ఐ కెన్ ఫీల్ ఫుల్. ఆల్ రైట్, సో మీ అందరి పర్మిషన్ తోటి షాల్ వి లాగ్ అవుట్ ఫర్ టుడే? ఓకే సార్. Yes sir. Yes sir. Already, yes. Prashant, if you have group link, just share in the chat box. Prashant, group link chat box लेसे ओकसारी. Let just a group link. Short link share చేస్తున్నాడు అదను.